నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. విజయవాడ ఆకాశవాణి అంటే ఒకప్పుడు అదొక శ్రీకృష్ణదేవరాయల కొలువుకూటంలా ఉండేది. బాలాంతరపు రజనీకాంతరావు గారు అనే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అక్కడ అష్టదిగ్గజాలు చెబితే ఇక్కడ అష్టదిగ్గజాలు చాలామంది అన్ని రకాల రంగాల్లోనూ ప్రముఖులు అయ్యారు. అటువంటి వారిలో ఏబి ఆనంద్ గారు ఒకరు. అనేక నాటకాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ, అంటే ముఖ్యంగా అందరికీ ఎన్నో నాటకాలు ఆయన వేసిన హరహర మహాదేవ్ అనగానే వెంటనే ఆనంద్ గారు గుర్తొస్తారు మనకి. శంకరమంచి సత్యం గారి రచనలో వెలువడినటువంటి ఆ నాటకం. అటువంటి ఎన్నో నాటకాలలో ప్రముఖంగా నటిస్తూ అందరినీ అలరించడమే కాకుండా ఆకాశవాణిలో అనౌన్సర్ అంటారు. ఆ అనౌన్సర్ పోస్ట్లో ఆయన గొంతు ఒక ప్రత్యేకత. వీటితో పాటు అన్ని కార్యక్రమాలతో పాటు ప్రతి ఆదివారం వచ్చే ఉషశ్రీ గారి ధర్మ సందేహాల కార్యక్రమంలో శిష్యుడిగా కూడా ఆయనకి, అంటే గురువుగారికి ఎంత గుర్తింపో శిష్యుడికి కూడా అంత గుర్తింపు వచ్చినట్టుగా అలా బహుముఖంగా ఉన్నటువంటి ఏబి ఆనంద్ గారితో ఈరోజు వైజయంతితో మాటామంతి కార్యక్రమానికి వచ్చాము. నమస్తే ఆనందమయ్య గారు, ఎలా ఉన్నారు? ధన్యవాదాలండి. ఎలా ఉన్నారు? అంటే అసలు ఆకాశవాణి విజయవాడ అంటేనే చాలా ప్రత్యేకత చాలామందికి. ఎవరి రంగంలో వాళ్ళు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, నండూరు సుబ్బారావు గారు, ఇట్లాగా. మీరు అసలు ఆకాశవాణిలోకి ఎలా ప్రవేశించారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది గురువు గారు నాకు ఇచ్చిన తారక మంత్రం. వెంటనే సమస్త సన్మంగళాని భవంతు అనాలి. చెప్పండి. ఆకాశవాణి అంటే ఆకాశవాణి అని అందరూ అంటూ ఉంటారు, కానీ నా వ్యాఖ్యానం, నాన్నగారి వ్యాఖ్యానం కాశవాణి. ఈ వాణి ఆకాశంలోకి వస్తుంది, గాలిలో నుంచి. ఎలా? కాశం, ప్రకాశవంతంగా వస్తుంది. ఈ ప్రకాశవంతమైనటువంటి తెల్లటి వెలుగులో సప్తవర్ణాలు ఉన్నాయి. అవును, ఇంద్రధనస్సు. ఈ ఆకాశవాణి అంటే పొగడ్తలే కాకుండా తెగడ్తలను కూడా మేము ప్రసారం చేస్తూ ఉంటాం. అవునండి. చాలా మందికి దురభిప్రాయం ఏంటంటే వాళ్ళు పొగిడితేనే వాళ్ళు రేడియోలో మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, నా ఉత్తరాన్ని వాళ్ళు లెక్కించరు అని అనుకుంటారు. అవును. కానీ విమర్శకు మేము ఇచ్చేంత స్థానం మరి ఏ పత్రికల వాళ్ళు కానీ, మరి ఏ మీడియా కానీ ఇవ్వదు. అది ప్రత్యేకంగా గురువు గారు లెక్కించి నేర్చుకున్నటువంటి అర్థం. ఇంకా నాకు ఆకాశంలో జరగడానికి అవకాశం ఇచ్చి నన్ను ఈ రోజున ఈ స్థితికి తీసుకురావడానికి కారణం నండూరు సుబ్బారావు గారు. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలో చదువుతున్న సమయంలో పోతుకు సాంబశివరావు గారి దొంగ నాటిక వేస్తూ దానికి దర్శకత్వ బాధ్యత వహించమని నండూరు సుబ్బారావు గారికి చెప్తే ఆయన వారానికి 2 రోజులు వచ్చి మాకు తర్ఫీదు ఇచ్చేవాడు. అప్పటికి ఆయన ఆకాశవాణిలో పనిచేస్తున్నారా? ఆయన పనిచేస్తున్నారు. నేను బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను పోర్షన్ చదివేటప్పుడు ఆయన తలకాయ ఉంచుకుని వింటూ మొత్తం అయిపోయిన తర్వాత మొదటి నుంచి కూడా నన్ను ఆనందాన్ని పిలిచేవారు. ఆయన ఆనందాన్ని గొంతు చాలా బాగుంది, ఆకాశవాణికి పనికొస్తుంది అన్నారు. అంటే అప్పటి వరకు ప్రేక్షకుల్లో కానీ శ్రోతల్లో కానీ ఉన్నటువంటి దురభిప్రాయం ఏంటంటే ఆకాశవాణి అంటే బ్రాహ్మణ కూటం, ఇంకొకరు రావడానికి వీల్లేదు అని ఒక అపోహం ఉండేది. నేను కూడా అదే అన్నాను. అయ్యా, నేను బ్రాహ్మణుడు కాదు కదా, నన్ను ఎలా తీసుకుంటారు, తీసుకోరు కదా అని. ఇంకా ఆయన మాట్లాడలేదు. ఆ తెల్లవారు ఆడిషన్ ఫామ్ తీసుకొచ్చి నాతో పూర్తి చేయించి ఆయనే సబ్మిట్ చేసి దానికి కట్టాల్సిన ఫీజు కూడా ఆయనే కట్టేసి ఆ డేట్ ఇచ్చి నన్ను రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఆకాశవాణి ఎన్నిక ఎలా ఉంటుందంటే 9 రకాలుగా చెప్పేటటువంటి ఒక చిన్న మాట అవునవును అనేది ఉందనుకోండి, ఇది 9 రకాలుగా రాలి. అంటే వీడు అన్ని రసాలను చెప్పగలడా లేదా అనేది దాంట్లో తెలుస్తుంది. నవరసాల కోసం 9 రకాలు పలికిస్తారు. రెండోది, ఒక వాక్యాన్ని 4 పద్ధతుల్లో చెప్పాలి. దీంతో ఆ వాక్యం స్పష్టంగా చెప్పగలడా, అక్షరాలు లోపిస్తున్నాయా, చివరి అక్షరం ఏమన్నా లేకుండా వస్తున్నాయా అనే విషయాన్ని గమనిస్తారు. అది చూసిన తర్వాత అతన్ని ఎన్నిక చేస్తారు. నేను మొట్టమొదటి ఈ 2 చదవకుండా ఒక సాంఘిక పేర ఒకటి ఉంటే అది చదివాను.
అంటే ఏదైనా దేంట్లో జ్ఞాపకం ఉందా మీకు ఏమైనా? దాంట్లో చాలా కాలం అయిందమ్మా. పర్వాలేదు పర్వాలేదు. రెండో పేర చదువుతుంటే మధ్యలో ఒక ఆయన పెద్ద ఆయన బట్టతల కోటు గీటు వేసుకుని పంచి కట్టుకుని వచ్చారు. ఇట్లా చూసి ఎలా నీ పేరేమిటి అన్నారు. నేను బ్రహ్మానందరెడ్డి అని చెప్తానేమోనని గురువు గారి భయం. అతని పేరు ఏబి ఆనంద్ అండి, ఇక్కడ కాలేజీలోనే చదువుతున్నాడు, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడండి, లోకల్ ఆర్టిస్ట్ అండి అన్నాడు. అది చెప్పడానికి కారణం లోకల్ ఆర్టిస్టులు అయితే అవకాశాలు ఎక్కువ ఇస్తారు. వాళ్ళకి టీఏడిఏ ఇవ్వక్కర్లేదు, తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారని చెప్తే నీకు ఎల్లుండి అన్నపూర్ణ నాటకంలో శ్రీకృష్ణదేవరాయలు వేయాలి, సిద్ధంగా ఉండు, 10 ఎప్పుడు ఉంటున్నాడు. సింగిల్ ఆడిషన్ తోటి సుబ్బారావు గారికి ఇప్పుడు నాకు అక్కడ విషయాలు తెలియవు, ఆయన స్టన్ అయిపోయారు. అదేంటి సార్ ఆడిషన్ జరుగుతోంది, రేపు ఎల్లుండి కూడా ఆడిషన్స్ ఉన్నాయి కదా, ఎంతమంది అయిన తర్వాత వీళ్ళు ఎన్నిక చేసి వాళ్ళ కవర్ పంపించేసి స్టేషన్ డైరెక్టర్ ఎప్పుడు తీసుకున్న తర్వాత కదా మనం అవన్నీ నేను చూసుకుంటాను. సుబ్బన్న ఆయన ఎప్పుడు సుబ్బన్న అని పిలుస్తాను సుబ్బారావు గారిని అని. నా మొట్టమొదటి నాటకమే గంట నాటకం అన్నపూర్ణ. మిమ్మల్ని సెలెక్ట్ చేసిన ఆయన పేరు ఏమిటో చెప్పలేదు. సుబ్బారావు గారు తీసుకెళ్తే మిమ్మల్ని అంగీకరించిన ఆయన ఎవరు? ఈ లోపలికి వచ్చిన ఆయన పేరు ఆయన ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి ఆయన చూడడం. ఈయనెవరో పిచ్చివాళ్ళు ఉన్నాడు అనుకున్నాను. ఆయన వెళ్ళిన తర్వాత అడిగారు, ఆనంద నీకు ఆయన ఎవరో తెలుసా అంటే, లేదంటే చూడలేదని అన్న. బందా కనకలింగేశ్వరరావు గారు రంగస్థలంలో బళ్ళారి రాఘవకి కుడిపు చెయ్యన. ఆయన ఎప్పుడు అన్ని సాంఘిక వేశారు, పౌరాణిక వేశారు, జానపదాలు వేశారు. ప్రతి దాంట్లో ఈయన కృష్ణుడి పాత్ర వేస్తారు. ఆ కృష్ణుడి పాత్ర వేసిన తర్వాత నాటకం పూర్తయిన తర్వాత ప్రేక్షకుల కోసం గుత్తి వంకాయ కూర అని పాట పాడిస్తారు ప్రేక్షకులు. ఆయన పాడకపోతే ఒప్పుకోరు. అప్పటి వరకు నండూరి విఠల గారు ఇక్కడ డ్యూటీ ఆఫీసర్గా చేసేవారు. ఆ తర్వాత ఆయన పెక్స్ ప్రమోషన్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఇక్కడ నాటకంలో హీరో అంటే నండూరి విఠల్, ఇంకా వేయటానికి వీల్లేదు. ఆయనే పెక్స్గా ఉండి ఆయనే ఎన్నిక చేసి ఆయన ఆ పాటలు చదువుతూ ఉండేవాడు. ఎప్పుడైతే నా అన్నపూర్ణ ఈ 3 రోజులు రికార్డింగ్ అయిపోయి రిహార్సల్స్ అనేది బాగా చేసిన తర్వాత బందా గారు మెచ్చుకొని నాటకం ప్రసారం అయిందో, ఆ రోజున విఠల్ గారు పిలిచి, ఇవాళ నుంచి నా నాటకాల్లో హీరో నువ్వే అన్నాడు ఆయన. అని మొట్టమొదటి నాటకం ఆయన హీరో వేసి నన్ను ప్రక్క వేషం ఇచ్చేసి చదివించారు. ఈ అన్నపూర్ణ నాటకాన్ని ప్రదర్శించడానికి ముందు రిహార్సల్స్కి మొదటి రోజున వస్తే దాని రచయిత వింజమూరి శివరామారావు గారు. అసలు ఆంధ్రదేశంలో ఆకాశవాణి తెలుగు కేంద్రాలన్నింటిలోనూ ఒక కవి, ఒక రచయిత అంటే వింజమూరి శివరామారావు గారే. పాటలు కూడా రాశారు కదా. అందుట్లో ఆయన అన్నీ పాటలు, పద్యాలు, కావాల్సిన సంగీత రూపకాలు. మనం ఇదిగో 15 నిమిషాల నాటకం, 30 నిమిషాల నాటకం, అరగంట నాటకం, గంట నాటకం అంటే 59 నిమిషాలు రాస్తాడు. దాంట్లో ఒక వాక్యం తీసేయడానికి కానీ ఇంకొక వాక్యం కలపడానికి కానీ అవకాశం లేదు. అంత టైమ్స్ మెయింటైన్ చేసేటువంటి ఏకైక కవి, రచయిత వింజమూరి శివరామారావు గారు. ఆయనలో ప్రత్యేకంగా ఆకాశవాణి కేంద్రాలన్నింటిలోనూ కలిపి కళా ప్రపూరణ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత మన తెన్నేటి హేమలత గారికి వచ్చేసింది. ఆయన నన్ను చూసి, దీంట్లో నువ్వు ఏం వేషం వేస్తున్నావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయలండి అన్నాను. అరే నువ్వేం పనికొస్తావు, అది చాలా డిగ్నిఫైడ్ వేషం, నువ్వు పనికిరావు అని బందా గారి దగ్గరికి వెళ్ళి, అదేమిటి ఈ కురవాడికి ఇచ్చేయంటే ఇంకా మంచివాడు ఎవడో దొరకలేదా నీకు అన్నాడు. ఇవాళ రిహార్సల్స్ అయిన తర్వాత రేపు ఉదయం రిహార్సల్స్లో కూర్చో, వాడి సత్తా ఏమిటో నీకు తెలుస్తుంది అన్నాడు ఆయన. అప్పటికి నాకు నండూరి సుబ్బారావు గారు ముందు నాకు రిహార్సల్స్ ఇచ్చేసారు ఇంటి దగ్గర, ఒక రోజంతా కూర్చోబెట్టి. దాంతో నాకు కంఠస్థం వచ్చేసింది. అందులో దానికి తగినట్టు అక్కడ వింజమూరి లక్ష్మి అన్నపూర్ణ వేషం. అన్నపూర్ణేమో శ్రీకృష్ణదేవరాయలకి మనం ఇంకొక భార్య కాదు, ఇంకొక స్త్రీ, ఆవిడతో సంబంధం ఉంది, ప్రేయసి.
చాలా అద్భుతం, చక్కటి వాయిసు, మంచి మాడ్యులేషన్ ఉంది, చాలా బాగా చేసింది. ఈవిడ ప్రక్కన నేను ఎట్లా చేయగలనా అని కొంచెం భయం వేసింది కొత్త మొదట్లో. కాబట్టి భయపడ్డారు. ఈ రెండో రోజు దాంట్లో ఉన్నవాళ్ళు కర్ణాటక లక్ష్మీనరసయ్య గారు, మాచినేని వెంకటేశ్వరరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళలో శివరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు దర్శకులుగా పనిచేశారు స్టేజీ వేదిక కార్యక్రమాల్లో. వీళ్ళందరి ముందు నేను ఎట్లా తట్టుకోగలనా అంటే బందాగా నన్ను ప్రక్కకి పిలిచారు. అరే అబ్బాయి, వాళ్ళంతా కొత్త వాళ్ళు, వాళ్ళ మొహాలు నువ్వు చూడకు, వాళ్ళు చెప్పే డైలాగులు నువ్వు వినొద్దు, తలకాయ ఉంచుకొని ఆ క్యాచింగ్ విని అది అవగానే నువ్వు చెప్పాయి, నువ్వు ఎలా చెప్తే అలా నేను రికార్డ్ చేస్తాను, నో రీటేక్స్ అన్నారు ఆయన. ఆ ప్రసారం అయిన తర్వాత తెల్లవారు 10ంటికి నేను స్టూడియోకి వెళితే మొట్టమొదట నన్ను అభినందించింది వింజమూరి శివరామారావు. నాన్న, నీకు సరిగా నేను అర్థం చేసుకోలేదు, నేను రాసే ప్రతి నాటకంలోనూ నువ్వే హీరో అన్నాడు. అలా నండూరు సుబ్బారావు గారు నన్ను ప్రతిదానికి ఏ నాటకం ఇచ్చినా కానీ ముందు నాకు ఇంటి దగ్గర రిహార్సల్స్ ఇచ్చిన తర్వాతనే స్టూడియోలో రిహార్సల్స్కి వెళ్ళేవాడిని. అది నాకు జీవితంలో నాటక రంగంలో మంచి అనుభూతి. ఇప్పుడు మామూలుగా రిహార్సల్ చేసేటప్పుడు 2-3 తప్పులు చెప్తే వాడి మీద చాలా చెడ్డ అభిప్రాయం వస్తుంది, వీడేమన్నట్టు అంటారు. ఆ అవకాశం లేకుండా చేసింది నండూరు సుబ్బారావు గారు. తర్వాత వింజమూరి శివరామారావు గారు ఇంకొక 5 నెలలు 6 నెలలు పదవి విరమణ చేస్తారనగా నండూరి విఠల్ గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ టైంలో హీరో ఎవరా అని చెప్పేసి బందా గారు సి రామ్మోహన్ రావుని 4 నాటకాల్లో తీసుకున్నారు. ఆ తర్వాత మాలపల్లి అనే నవల్ని, ఉన్నవారి నవల్ని తీసుకొని ఆతండి జానకిరామ్ గారిని పిలిచి దీన్ని నాటకీకరణ చేసి గంటకి కుదించి మాకు ప్రసారం చేయాలి, నువ్వే నిర్వహించమని చెప్పేసి ఆమంచల గోపాలరావు గారు ఆయన కబురు చేశారు. అంతకుముందు ఆయన ఇక్కడ చేసి ఉన్నారు. గంట నాటకం అంటే 3 రోజులు మనం రిహార్సల్ చేయాలి. మొదటి రోజు రిహార్సల్స్లో హీరో సి రామ్మోహన్ రావు గారికి ఇచ్చి తండ్రి వేషం నాకు ఇచ్చారు. నేనెవరో ఆతండ జానకిరామ్ గారికి తెలియదు. ఆయన ఇక్కడ విజయవాడలో పనిచేసేటప్పుడు రామ్మోహన్ రావు గారు వాళ్ళిద్దరూ కూడా చాలా ఫ్రెండ్స్, ఆయన నాటకాలు వేస్తున్న సంగతి ఆయనకి తెలుసు. ఆ చొరవతో నువ్వు చదవమన్నాడు, అయిపోయింది. రెండో రోజు మేము రిహార్సల్ జరుగుతూ ఉండగా ఆమంచల గోపాలరావు గారు వచ్చి మేము చదువుతుంటే ముందు రామ్మోహన్ రావు గారు చదువుతున్నాడు. అరే జానకిరామ్, నీకు మర్చిపోయింది ఏమిట్రా, ఆ వేషం ఓడతా చదివిస్తావేమిట్రా అన్నాడు. అదేమిట్రా బాగానే చదువుతున్నాడు కదా నానా, ఓడతా చదివించు, అరే నువ్వు తండ్రి అని విడిపోయాడు. ఆ నాటకం అయిపోయిన తర్వాత రామ్మోహన్ రావు గారు ఆయన అంతటా ఆయనే నేను చేస్తే ఎంత నిడుదనం రాదేమో అన్నారు. రికార్డింగ్ అవగానే ఆయన ఆతండ జానకిరామ్ గారు వాళ్ళ మనవడు కూడా ప్రక్కన వచ్చాడు. వచ్చి వాడితో కలిసి తీసుకొచ్చి ఫోటోగ్రాఫర్ని పిలిపించి, అబ్బాయి నీతో ఫోటో దిగాలయ్యా, నీ వాయిస్ చాలా బాగుంది అని ఫోటో కూడా దిగారు. అట్లా ఈ నాటక శాఖ ఇట్లా జరుగుతూ ఉన్న సమయంలో గురువు గారు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం. ఎలా వచ్చారు? ఈ వ్యవసాయదారుల కార్యక్రమానికి సంబంధించిన విషయాలు చూడడానికి. వై హనుమంతరావు గారు దానికి పెద్ద. ఆయన చెప్పడం, నాగరత్న గారు గురువు గారు ప్రశ్నలు అడగడం. రేడియోలో విజయవాడలో ఆయన మొదటి కార్యక్రమం వ్యవసాయదారులు. ఆయనకి ఒక 3 నెలలు 4 నెలలు చేసిన తర్వాత విసుగు పుట్టింది. మీరు ఏది చేయమన్నా చేస్తానయ్యా, ఈ కార్యక్రమం మాత్రం వద్దు అన్నాడు. అయితే అప్పటికి ఆయన అదృష్టం ఏంటంటే, మా అదృష్టం, ఆమంచల గోపాలరావు గారు కార్మికుల కార్యక్రమం చూస్తున్నారు. ఈ కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలని వాళ్ళు లెటర్స్ రాస్తే దానికి సంబంధించిన అధికారులను పిలిపించి వాళ్ళతో సమాధానం చెప్పించి దానికి ధర్మ సందేహాలని క్యాప్షన్ పెట్టారు. అంటే మామూలుగా శ్రోతలందరికీ కూడా ధర్మ సందేహాలంటే ఉషశ్రీ గారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే దాన్ని మొట్టమొదట ఏర్పాట్లు చేసింది ఆమంచల గోపాలరావు గారు. నేను, నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ, సి రామ్మోహన్ రావు మేము ప్రశ్నలు అడగడం.
దానికి గోపాలరావు గారే సమాధానాలు చెప్తూ వెళ్ళేవారు. ఈ కార్యక్రమం నాన్నగారు విని రజనీ గారి దగ్గరికి వెళ్ళి, రజనీ గారు నాకు దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది, ఏమన్నా అవకాశం ఉందా అన్నాడు. వాళ్ళు ఏదో ప్రశ్నలు జవాబులు చెప్పుకుంటున్నారు కదా, నీకేమిటి సంబంధం అన్నాడు. నాకు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఇప్పిస్తే దాంట్లో భారతం కానీ రామాయణం కానీ చిన్న చిన్న బిట్స్ చెప్పుకుంటూ వెళ్తా అన్నాడు. గోపాలరావు గారిని పిలిచి, గురువు గారు మరి ఇట్లా అడిగారు, కొంచెం ఇదిగా ఉన్నాడు, మీరు కొంచెం హెల్ప్ చేయాలంటే, దానిదే ఉంది 5 నిమిషాలు కదా 10 నిమిషాలు తీసుకోమని వాడే ఇష్టం. అందరూ ఎరా ఏమైనా అంటాడు, ఏమండి అనే మాట ఆయన నోటితో రాడు. కానీ స్వాతంత్ర సమరయోధుడు బెజవాడ గోపాలరెడ్డి గారితో జైల్లో ఉన్న వ్యక్తి ఆయన. ఆయన ఉద్యోగం ఇచ్చింది విజయవాడలో 60వ సంవత్సరంలో. అప్పుడు ఐఎన్బి మినిస్టర్గా బెజవాడ గోపాలరెడ్డి గారు ఉండేవాడు. ఆయన్ని విజయవాడ నుంచి వెళుతూ ఉంటే రైల్వే స్టేషన్లో ఆయన కలిసి, అరే నాకు బోరు కొడుతుందిరా, నాకేం తోచట్లేదు, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించరా అన్నాడు. ప్రక్కన స్టేషన్ ఐఎన్బి మినిస్టర్ అంటే అంతా వెళతారు కదా, రేడియో సంబంధించిన వాళ్ళు, ఏదో ఒకటి ఇవ్వండి, వాయిస్ వెళ్ళేది ఇవ్వండి అన్నాడు ఆయన. వచ్చారు, చేరారు. 4-5 రోజులు ఉన్నాడు. ఏం తోచట్లేదు, ఆయన ఏ సెక్షన్ ఇవ్వలేదు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా నన్ను ఎందుకు నియమించారు ఇక్కడ, ఏదో కార్యక్రమం ఇవ్వచ్చు కదా, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఒకటి నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఈ కార్మికుల కార్యక్రమం వ్యవసాయదారుల కార్యక్రమంలో కలిసి ఉండేది. వాళ్ళు ఆ రెండు కలిపి ఒకరే చూస్తూ ఉండేవారు. దాన్ని విడదీసి ఆ కార్యక్రమం ఈయనకి ఇస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేశారమ్మ కార్మికుల కార్యక్రమాన్ని. ఆ సమయంలో ఈయన 5-6 నిమిషాలు చెప్తే ప్రతి ఉత్తరంలోనూ ఈ రామాయణం బాగుంది, ఈ భారతం బాగుంది, భాగవతం బాగుంది అనే ఉత్తరం తప్ప ఈ కార్మికుల గురించి ఒక్కడు ఉత్తరం రాయట్లేదు. ఒకరోజు ఆయన విసుగు పుట్టి, ఒరే ఉషశ్రీ, ఇంక నేను కార్మికుల కార్యక్రమం చేయనురా, నువ్వు 5 నిమిషాలు కాదు 30 నిమిషాలు నువ్వు తీసుకో, నాకు వద్దు అన్నాడు. అప్పుడు ఆయన విబి కనకదుర్గని, సి రామ్మోహన్ రావు అని ఇద్దరిని ఎన్నిక చేసుకుని వాళ్ళ ప్రశ్నలు అడగడం, ఈయన సమాధానాలు చెప్పడం, అట్లా ప్రారంభమైంది. అప్పటికే నాన్నగారు భారతం, రామాయణం చిన్న చిన్న పుస్తకాలు పబ్లిష్ చేసి దానికి ఒక్కొక్క పుస్తకం 5 రూపాయలకి అమ్మటం మొదలుపెట్టారు. మేము ఎప్పుడైతే ఈ ధర్మ సందేహాల కార్యక్రమం ప్రారంభించామో, ఇది పట్టణాల్లో కన్నా పల్లెల్లో విపరీతంగా పాపులర్ అయిపోయిందమ్మా. అది ఏ సంవత్సరంలో ప్రారంభించారు, డేట్ ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? 72-73 ప్రాంతం. శనివారాలు వచ్చేదా మొదట్లో? ఆదివారమే ఇదే సమయం. అయితే 5 నిమిషాలు అప్పట్లో, ఈయన వచ్చిన తర్వాత 30 నిమిషాలు అయింది. దాన్ని వార్తలు అవగానే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలా పల్లెల్లో నుంచి వచ్చి అక్కడ పెద్ద మనుషులు వచ్చి మా ఊళ్ళో కార్యక్రమం పెట్టండి అని అడగడం, అలా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడం. అవి వెళ్ళేటప్పుడు గురువుగారు ఏం చేసేవారు, ఓ 10-15 పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ కూడా రామ్మోహన్ రావు గారే ప్రశ్నలు అడగడం. అప్పటికి మల్లిక్ గారు విజయవాడకి రాలేదు. మధ్య మధ్యలో సూరిబాబు రేడియోలో పాడేవాడు, స్టేజ్ మీద ఇక పద్యాలు అవి. అలా ఒక 15-20 కార్యక్రమాలు జరిగాయి. జరిగిన తర్వాత ఏమైంది, ఈ పుస్తకాలు తీసుకెళ్ళేటప్పుడు ఆయన నాకు నచ్చిన మొదటి కోణం డబ్బు అంటే ఆయనకి తెలియదు. ఆ డబ్బుతో ఏం చేస్తారో కూడా తెలియదు నిజానికి. అప్పటి వరకు ఉషశ్రీ గారంటే పేరు వినడం తప్ప మనిషి తెలియదు నాకు. మనిషిని రోజు చూస్తున్నాను ఆఫీసులో, అయితే పరిచయాలు లేవు. ఆయన పరిచయం చేసుకోలేదు, నేను పరిచయం చేసుకోలేదు. అయితే కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నాం. వాయిస్ బాగుంది, బాగా చేస్తున్నాడని చెప్పేసి చాలామంది అన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు నండూరు సుబ్బారావు గారితో మాట్లాడుతుంటే ఆ హాస్యోక్తులు వేరేగా ఉంటాయి. అదే రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతుంటే సీరియస్గా అక్కడ చెప్పే పద్ధతులు అక్కడ ఉంటాయి. ఈయన భలే వాయిస్ మారుస్తున్నారా, భలే సమాధానం చెప్తున్నారు అనిపించింది నాకు. ఆయన పరిచయం చేసుకోకుండా జరిగిపోతుంది. ఈ 3-4 నెలలు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా నాకు తెలియకుండా నేను ఆఫీస్ నుంచి స్టూడియోస్కి వస్తుంటే నా భుజం మీద చేయి వేశారు ఆయన. చూస్తే ఈయన, ఇదేంటా అనుకున్నాను.
ఏమయ్యా నువ్వు ధర్మ సందేహాలు వింటున్నావా అన్నారు. వింటున్నానండి, చాలా బాగుందండి అన్నారు. దాంట్లో ప్రశ్నలు వేస్తావా అన్నారు. రామ్మోహన్ రావు గారు వేస్తున్నారు కదా సార్ అన్నాను. నీకు అదంతా ఎందుకయ్యా, నువ్వు అడగగలవా లేదా? మీరు అడగమంటే అడుగుతానండి అన్నాడు. రేపు ఆదివారం వచ్చి అన్నారు. అలా నా కార్యక్రమం ధర్మ సందేహాల్లో. అప్పుడు మీరు, మల్లిక్ గారు, ఉషశ్రీ గారిది ముగ్గురు కలిపి కాంబినేషన్. విబి కనకదుర్గ, విబి కనకదుర్గ, నేను, గురువు గారు, ఒక ఆడ ఒక మగ, అట్లా ఆల్టర్నేట్ క్వశ్చన్స్ వేసేవాడు. అలా అద్భుతంగా విపరీతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత అప్పటికి మల్లిక్ గారు రావడం, మధ్య మధ్యలో ఆయనకి పద్యాలు ఇవ్వటం. ఈ కార్యక్రమాలకు విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూడా తీసుకెళ్ళి ముగ్గురం కలిసి వెళ్ళేవాడు. మధ్యలో ఆయన ఇది చేసేవాడు. ఆయనకి నచ్చింది ఏంటంటే, ఒకరోజు చిన్న సంఘటన ఏం జరిగిందంటే, నేను ఇంటి దగ్గర నుంచి 12 పుస్తకాలు తీసుకెళ్ళాను. నేను ప్రతి లెక్కేస్తాను. లెక్కేసి 60 రూపాయలు నా దగ్గరికి ముందు 60 రూపాయలు జేబులో పెట్టేస్తాను. ఒక్కో పుస్తకం అయిపోతుంది. ఎవరో ఒక అతను వచ్చి 2 పుస్తకాలు కావాలండి అన్నాడు. 2 తీసుకున్నాడు. 100 రూపాయలు ఇచ్చాడు. చిల్లర లేదండి అని పుస్తకాలను డబ్బులు తిరిగి ఇచ్చేసి, మీరు మార్చుకొచ్చి డబ్బులు ఇద్దరిగానండి అన్నాను. నేను మర్చిపోయాను. ఇక అయిపోయింది, పుస్తకాలు అయిపోయినాయి, కార్యక్రమం అయిపోయింది, మేము కారెక్కబోతున్నాం. ఈయన కార్యక్రమం అయిన తర్వాత శ్రోతలు చాలామంది ఆయనతో మాట్లాడడం, విషయం చెప్పడం, పాదాభివందనాలు చేయడం, ఇవన్నీ దాదాపు 15-20 నిమిషాలు పడుతుంది. ఆయన వచ్చిన తర్వాత కారు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది. ఎరా పుస్తకాలని అమ్ముడు పోనీయా అన్నారు. అమ్ముడు పోనీయండి, ఇది కూడా 60 రూపాయలని ఇచ్చాను. డబ్బులలో వచ్చినాయా అన్నారు. వచ్చినాయండి 60 రూపాయలు. గుర్తు తెచ్చుకో, అందరూ నీకు డబ్బులు ఇచ్చారా అన్నాడు. ఇచ్చారండి అన్నాను. ఇది కూడా పిచ్చి కదా, 10 రూపాయలు ఇచ్చాడు అతను అని చెప్పారు. ఇది జరిగేటప్పటికి నేనంటే బాగా కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఎందుకంటే దాంతో నన్ను సొంతగా ఎంత ఇది చేసేవారంటే, వేదిక మీద ఎవరైనా చాలామంది చాలా చోట్ల అడిగేవారు, ఏమండి మీకు పిల్లలు లేరా అని. పిల్లలు ఉన్నారు కనుకనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో 9 ఆడపిల్లలు కనుక ఆడపిల్ల జీవితం ఎట్లా ఉండాలో చెప్పడం కోసమే నేను ఈ వేదికలకు వచ్చి చెప్పేది. మీ పిల్లలు కూడా మా పిల్లల్లాగా ఉండాలి. నాకు 9 ఆడపిల్లలు, వీడొక్కడే మగ పిల్లవాడు అని చెప్పి. అలా నా అదృష్టం మీరు 9 కూడా సొంత చెల్లెళ్ళలాగా కలిసి ఉండడం, ఒక కుటుంబ వ్యవస్థలాగా జరిగిపోతుంది. అలా ఆయన ఏ కార్యక్రమం చేసినా దేనికి ఒంటరిగా వెళ్ళే ఆలోచనే లేదు. అవును, ప్రక్కన ఒక మనిషి ఉండి తీరాలి. ఆయనకి బాగా సన్నిహితులు విశాలాంధ్రలో రాఘవాచారి గారు, సి రాఘవాచారి గారు. ఆయన అసలు గురువుగారు పిలవటం కూడా ఒక్కొక్కడు ఒక రకంగా పిలుస్తారు. ఆచార్యులు గారు పూర్తి పేరు పెట్టేప్పుడు ఇప్పుడు సూర్యబాబునేమో, అరే ఆ పండితుడిని పిలవంటారా, చెన్నై చెన్నై సూరి అట్లా, మూర్తి అని, సంజీవరావుని సంజీవి అని, నన్ను ఆనంద అని ఇట్లా పిలవడం తప్ప పూర్తి పేరు ఎవరితోనూ పిలిచేవారు కాదు. అట్లా ఈ కార్యక్రమంలో వీళ్ళు నాకు విరోధులు అన్నవాడు ఈ క్షణం వరకు నాకు ఎవరో కనపడలేదు. దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయినా ఆయన భౌతికాయం ఇవాళ కూడా ఆయనకు తెలుసుకుంటున్న వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఉషశ్రీ గారి శిష్యుడు అనడం. నేను మాట్లాడితే చాలు, ఇతను ధర్మసందేహాలు ఉషశ్రీ గారి దాంట్లో ఓం శ్రీ గురుభ్యో నమః అంటాడే అతనే ఇతను. అలా పరిచయం. అలా నాకు ఆనందం ఏమిటంటే, జీవితంలో ఆయన చెప్పిన మాట, మనం మంచి చేస్తే మంచి మిగులుతుంది, చెడు చేస్తే చెడు మిగులుతుంది. మంచి చేస్తే 10 మంది బయట వాళ్ళు వచ్చి నీ పిల్లలకు మంచి చేస్తారు. అదే చెడు చేస్తే 100 మంది వచ్చి నీ పిల్లలకు చెడు చేస్తారు. కనుక మంచి చేయడానికే ప్రయత్నం చేయి అని చెప్పిన మనిషి, జీవితంలో దాన్ని అనుభవించిన మనిషి, అనుసరించారు కూడా. కనుకనే ఇవాళ భౌతికంగా ఆయన గతించినా కానీ
ఆ పేరు మాత్రం శాశ్వతంగా ఉంది. ఇంకా ఎంతకాలం అయినా కానీ అలా ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే ఈ ధర్మ సందేహాల నుంచి వెనక్కి వెళ్దాం, ఒకసారి నాటకాల్లోకి వెళ్దాము. మీరు ఇన్ని నాటకాలు చేసినప్పుడు చెప్పారు, బందా కనకలింగేశ్వరరావు గారు, నండూరు సుబ్బారావు గారు, ఇట్లా చాలా మంచి మంచి నాటకాలు చేశారు. ఆ నాటకాలు చేసిన టైంలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? మీకు బాగా నచ్చినవి, జ్ఞాపకం ఉన్నవి చెప్పండి. బందా గారు చేసినప్పుడు ఎక్కువగా చారిత్రకం, సోషల్స్ చాలా తక్కువ చేసేవారు. ఆయన అటు జానపదాలు అవన్నీ చేసేవారు. అన్నిట్లో కూడా నేనే ఆయనకి ప్రధానం. లింగరాజ శర్మ గారు ప్రధాన విలన్. మా ఇద్దరిని ఎప్పుడూ ఓపెన్గా చూస్తూ ఉండేవారు. ఆయన నాటకాన్ని ఎన్నిక చేయడంలో ఇంతవరకు ఏ ఆకాశవాణి కూడా ఆ పద్ధతిని అనుసరించడం నేను చూడలేదు. ఎందుకంటే నేను విజయవాడలో చేశాను, విశాఖపట్నం చేశాను, ఢిల్లీ చేశాను, మిగిలిన అన్ని ఎఫ్ఎంస్ అన్నిట్లోనూ నేను పనిచేశాను. ఎక్కడా కూడా అసలు ఆ వే ఆఫ్ సెలక్షన్ ఎక్కడా లేదమ్మా. ముందు ఆయనకు కావాల్సిన అంశం ఏమిటో చెప్పి, ఈ అంశాన్ని గురించి అమ్మ నువ్వు రాయమని చెప్పేసి ఇస్తే, వాళ్ళు రాసిన తర్వాత దాన్ని మొత్తం చదివి, కందుకూరి చిరంజీవిరావు గారు అని ఉండేవారు. ఆయన వేదికల మీద ధర్మరాజు పాత్ర వేస్తూ ఉంటారు. నిజ జీవితంలో కూడా ఆయన ధర్మరాజే, అంత సాత్వికుడు. ఆయన్ని పిలిచి ఆయనతో ఈయన చెప్పడం, ఆయన రాయడం. నేను ఒకరోజు ఉండబట్టలేక, గురువుగారు వాళ్ళు చాలా బాగా రాశారు కదా, మీరు ఎందుకు మారుస్తున్నారు అని అడిగితే, అరే ఈ నాటకాలు ఎవరి కోసం చేస్తున్నాం? రోడ్డు మీద వెళ్ళే రిక్షావాడు ఉంటాడు, పెద్ద పండితుడు ఉంటాడు, వాడికి అసహ్యం అనిపించకూడదు, వీడికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఈ రెంటికి వాళ్ళ భాషలో చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. జనభాష వాడడం అనేది నాటకానికి ముఖ్యం. జనభాష ఇది వీళ్ళందరూ కూడా గ్రాంధికం, ఈ పుస్తకాలు ఎట్లా రాస్తారో అలా రాస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. అందుకని నేను మామూలుగా మనం ఎలా మాట్లాడుకుంటామో అలా సహజ సిద్ధంగా ఉండేట్లుగా రాస్తున్నాను అని చెప్పేవారు. బాగా సన్నిహితమైన తర్వాత అందరిలో ఉన్న అభిప్రాయం ఇదండి, నేను ఓ ప్రశ్న వేస్తాను, అడగవచ్చున్నాను. నీకు అభ్యంతరం ఏంట్రా, నేను ఇష్టం వచ్చింది అడగమన్నాడు. ఇక్కడ రేడియోలో బ్రాహ్మణులు తప్ప శూద్రులు పనికిరారా అండి? ఎందుకు శూద్రుని దూరంగా పెట్టారు? నా ప్రక్కన నండూరు సుబ్బారావు గారు కూడా ఉన్నారు. అరే అబ్బాయి నీ ప్రశ్న తప్పురా అన్నాడు ఆయన. అదేంటంటే సరిగానే అడిగానే అన్నాను. కాదు, ఇది బ్రాహ్మణ సొత్తు కాదు, వైదికుల సొత్తు. వైదికం తెలిసిన వాడికి వేదం తెలుస్తుంది, ఎలా పలకాలో తెలుస్తుంది, ఏ పదానికి ఏ అర్థమో తెలుస్తుంది. ఆ అర్థం తెలిసినవాడు ఆ భావంతో పలకగలుగుతాడు. కనుక వైదికుల్ని మేము ఎన్నిక చేస్తాం తప్ప, నీ గురువు ఉన్నాడు, వాడు నియోగి, వాడిని 3 సంవత్సరాలు నేను ఎందుకు తొక్కిపెట్టి ఉంచాను? రామ్మోహన్ రావుకి ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇచ్చాను వీడికి కాంట్రాక్టు. కారణం ఇదే, వాడు కొంచెం రాజస్వం ఉంటుంది, ఆ రాజస్వం రేడియోకు పనికిరాదు. అది ఎంతో చాలా ఆలోచన చేసి చెప్పిన మనిషి. ఇది జగ్గయ్య గారు ఉన్నాడు, మరి ఆకాశవాణి ఢిల్లీ మొత్తాన్ని పరిపాలించాడు. ఇవాళ విజయవాడ కేంద్రాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు. మీరిద్దరు బ్రాహ్మణ వైదికుల కాదుగా. ఆ వాచికంలో ఆ వైదికం ఉందా లేదా అనేది నేను చూస్తాను, వాళ్ళనే నేను ఎన్నిక చేసుకుంటాను అని. నేను రజనీ గారిని అడిగాను, శ్రీనివాసన్ గారిని అడిగాను, ఆర్య పద్మనాభరావుని అడిగాను. ఎవరిని అడిగినా కానీ అదే అదేం లేదండి, కులతత్వాలు ఏముంటాయండి రేడియోకి అని సమాధానం చెప్పారు తప్ప, అసలు మౌలికంగా ఆ మూల సిద్ధాంతానికి వెళ్ళి చెప్పినవాడు ఒక బందా గారే. అది ఈ సిద్ధాంతం ఆయన నాటకాల్లో కూడా ఉంటుందమ్మా. ఒక పాత్ర ఉందంటే ఆ పాత్ర ఎటువంటిది, పౌరాణికంలో ఎలాంటి రాజు, పిరికివాడా, ధైర్యస్తుడా, వాడంతటా వాడు రణరంగంలోకి వెళ్ళగలిగేవాడా, మిగిలినవి ఏమన్నా ఉన్నాయా లేదా, వాడికి సాహిత్యం కానీ సంగీతం కానీ వీటిలో వాడికి అభిరుచి ఉన్నదా లేదా, అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ పాత్ర ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో ఆయన ఎన్నిక చేసుకునేవారు. ఈ నాటకం అయిపోయిన తర్వాత ఎవరిని పిలవాలనేది కూడా
ఈ ఫలానా వేషానికి ఫలానా వాళ్ళు పంపిస్తారు. అప్పటికి ఎలా ఉండేది, ఎవరి వేషం వాళ్ళకి టైప్ చేయించేసి దాన్ని జెరాక్స్ కాపీ తీసేసి వాళ్ళని ప్రాక్టీస్ చేయమని. కాంట్రాక్టు ఆ పాత్ర పేరుతో సహా ఇచ్చి కాంట్రాక్ట్ పంపించేవారు. వచ్చిన తర్వాత ఆ పాత్ర వాళ్ళు సాధన చేసేవారు. ఈ రిహార్సల్స్ చేసే ముందు ఆయన ఒక మాట చెప్తారు, అరే అబ్బాయి మీ అందరూ నాకు బాగా తెలియదు, ఏదో అక్కడ కాగితాల మీద ఉన్నది చూసి నేను మిమ్మల్ని ఎన్నిక చేశాను. ఈ పాత్రికల ఎన్నిక చివరి దశ అనుకోవద్దు, ఎప్పుడైనా మారచ్చు. నాకు నచ్చకపోతే మారుస్తాను, మీరు ఎవరు ఏమి బాధపడడానికి వీల్లేదు, అలా అంటేనే నేను నాటకం చేస్తాను లేకపోతే చేయను అనేవారు. అలా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక పల్లెటూరు బయటలాగా ఒకరు మాట్లాడాల్సి వస్తుంది, అక్కడికి వచ్చి వీడు స్వచ్ఛంగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఆ యాస తీసుకురాగలిగిన వాడు మాత్రమే ఎన్నిక చేయాలి. అలా మార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలా ఆయన ఎన్నిక అద్భుతంగా ఉండేదమ్మా. గంట నాటకం అయితే ఉదయం సాయంత్రం, ఉదయం రెండు సార్లు, సాయంత్రం 2 సార్లు, రెండో రోజు అట్లాగే, మూడో రోజు ఉదయం 2 సార్లు చేసి 2 గంటల నుంచి రికార్డింగ్లో కూర్చునేవారు. లైవ్ రికార్డింగే కదా, ఎక్కడ ఆపకూడదు, బ్రేక్ ఇవ్వకూడదు. దాదాపు ఎక్కడ బ్రేక్ వచ్చేది కదమ్మా ఆయన రికార్డింగ్స్లో. ఇవాళ మనకి ఎట్లా ఉంది, బయట నుంచి రాగానే చదివించడం, రికార్డ్ పంపేయడం. అవును. నేను ఒకసారి అడిగాను, నేను నాటకంలో నటిస్తూ, అదేమిటయ్యా ఇప్పుడు తప్పులు దిద్దుకున్నాం, మరి మాడ్యులేషన్లో చెప్పాలి కదా అంటే, వాళ్ళందరూ బాధపడతారండి, వేరే పనుల మీద వస్తారు, మన తిట్టుకుంటారు, మనం దానికి డబ్బులు ఇస్తున్నాం, ఈ రోజంతా ఇక్కడ ఉండాలని చెప్తున్నాం, అబ్బే ఎందుకంటే ముందు వీడికి ఏదో పని ఉంటుంది అవతల. అట్లా వచ్చేటప్పటికి దిగజారిపోయింది కార్యక్రమం. ఎప్పుడైతే ఈ నాటకాలు బందా గారి దగ్గర నుంచి ఆయన మరణించిన తర్వాత శంకరమన్ సత్యం గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదట పునర్జన్మ నాటకం బెల్లంకొండ రామదాస్ గారు రాశారు. దాంట్లో నేను ప్రధాన పాత్ర, మిగిలిన వాళ్ళంతా ఉన్నారు. నాటకం మొత్తం ప్రసారం అయిన తర్వాత కొన్ని వేల ఉత్తరాలు వస్తే, 1000 ఉత్తరాలు వస్తే 900 పేర్లు నావే ఉండేవి. దాంతో ఒకరోజు పిలిచి, ఆనంద్ నీ పేరు చాలా బాగా వచ్చింది, నీకు మంచి పాపులారిటీ వచ్చింది, సరే నువ్వు ఒక పని చేయి, కార్మికుల కార్యక్రమం నీకు ఇస్తాను, దాంట్లో కార్మికులకు సంబంధించిన వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎలా పరిష్కరించాలి, దీని గురించి మంచి రచయితలను ఎన్నుకొని నువ్వు నిర్వహణ ప్రసారం చేసేంతవరకు బాధ్యత నీదే అన్నాడు. అలాగేనండి అన్నాను. నేను 2 నాటకాలకి 3 నాటకాలకి మనకి ఎన్నికైన బయట నుంచి వచ్చే నాటక కళాకారులు ఉంటారు, వాళ్ళని కొంచెం సెలెక్ట్ చేస్తే, 3వ నాటకం అయ్యేసరికి శంకర్ మంచి అడ్డు పెట్టాడు. ఇతను ప్యారలల్ డ్రామా సెక్షన్ నడుపుతున్నాడు, నేను నాకు కార్డులు ఇవ్వను, అతను నా నాటకాలు ఆపమని నేనే చేస్తాను అన్నాడు రజనీ గారితో. నాన్న ఆ కార్యక్రమం చేయమన్నది నేను, ఆ కార్డులు ఇవ్వమన్నది నేను, ఇప్పుడు నో అంటే ఎలా ఉంటుంది, బాగుండదు కదా, అట్లా కాదు, ఇంకో మాట చెప్పు అన్నాడు. కాదండి నా కార్డులు మాత్రం ఏ పరిస్థితుల్లోనే ఇవ్వను. సార్ నన్ను పిలిచి, సత్యం ఎట్లా అంటున్నాడయ్యా, ఏం చేద్దాం అన్నాడు. ఏం పర్లేదు సార్, మీకు నాటకం కావాలి, నాటకం వెళుతుంది, ఆ కార్డులు నాకు అవసరం లేదు. అప్పుడు కోకా సంజీవరావు, వాసుదేవమూర్తి, పేరు కామేశ్వరరావు, వీళ్ళందరినీ బతికినాడుకొని, నాగరత్న గారు, విబి కనకదుర్గ, వీళ్ళందరూ కూడా పాపం నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు ఆమంచల గోపాలరావు గారు చనిపోయారు. భద్రవర్త అని ఒక కొత్త ఎఫెక్ట్స్ వచ్చాడు, ఆయన చూస్తున్నాడు ఆ కార్యక్రమాలన్నీ. ఆయన నాటకాలు నా పర్యవేక్షణ అంతా కూడా ఆయన పాపం దీంట్లో ఇది అని వేలు పెట్టేది లేదు, నేనే చేస్తే అంతే. ఆ టైంలో నాకు బాగా కలిసి వచ్చింది సుమన్. బయట నుంచి వింజమూరి శివరామారావు గారు చనిపోయిన తర్వాత, రాచకొండ నరసింహమూర్తి గారు చనిపోయిన తర్వాత హిందీ ట్రాన్స్లేటర్గా అతను ఎంటర్ అయ్యాడు. ఆయనకి హిందీ కన్నా కూడా ఈ నాటకాలు రాయడం వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సరే అతనితో చెప్పాను,
వచ్చిన 4-5 రోజుల్లోనే నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను ఏం చేయమంటావు అన్నది, నాకేం తోచట్లేదు, ఎవరు ఏం పని అవ్వట్లేదు అంటాను. ఓ పని చేయి, నాకు ఎవ్రీ సండేకి నాకు ఓ నాటకం కావాలి, మీరు ఎన్ని రాస్తే అని నేను బ్రాడ్కాస్ట్ చేస్తాను, అరగంట. దాంట్లో ఈ కార్మికుల ఇష్యూ ఉండాలి అంటే ప్రతి వారం ఒకటి రాస్తూ ఉండేవాడు. దాంతో ఈ ఆర్టిస్టులు అందరూ కూడా సుమన్కి బాగా పరిచయం కనుక ఆ పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళేవాడు. ఇలా ప్లాస్టిక్ పూల్ అని ఒక సీరియల్ ప్లే, అది మంచి పేరు తీసుకొచ్చింది సుమన్కి. అది 8 భాగాలుగా ప్రసారం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత పాండురంగ అన్నాడు, ఆనంద అది సీరియల్ బాగుంది కదా, అది ఇంకోసారి వేయకూడదా అన్నాడు. కొత్త ఆర్టిస్ట్ని ఇస్తే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. నేను ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు. జంధ్యాల మొట్టమొదటి నాటకం అదే రెడీ, ప్లాస్టిక్ పూలు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళి పెద్ద దర్శకుడిగా పేరు పొందాడు. అయితే ఇప్పుడు మీరు అడ్డొస్తున్నాను, శంకరమణి సత్యం గారితో ఇట్లా జరిగింది అంటున్నారు కదా, మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదా? ఎందుకండి మీకు నా మీద అంత ఇది అట్లా అని ఎప్పుడు మాట్లాడలేదు? మాట్లాడాను. ఆయన కారణం ఇదే, రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను నాటకం ఎట్లా చేస్తున్నాను దాంట్లో. అంటే ఇప్పుడు అంత చదువుకున్న ఆయన ఆ చిన్న కారణంగా ఎందుకు అట్లా జరిగింది అనేది ఎప్పుడు మీకు మాట అనుకోలేదా మీరు? పట్టుదల, అంతకనే లేదు. ఇలా జరుగుతున్న సమయంలో జంధ్యాలు వచ్చాడు. నాకు ఏ వేషం ఇస్తారని గారు, నేను కొంచెం సినిమాలో ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఏదైనా మంచి వేషం ఇవ్వకూడదు అంటే హీరో వేయాలన్నాను. మొదటిసారి వేసింది నేను వేసాను ఆ వేషం. హీరోయిన్ అన్న పాత్ర నేను వేశాను దాంట్లో, మొదటి దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఆ పాత్ర తీసుకుని ఈ పాత్ర జంధ్యాలకి ఇచ్చాను. రికార్డింగ్ మొత్తం అయిపోయింది. అన్నగారు, మేము ఎంత చేసినా కానీ మీరు చేసిన ఆ 2 డైలాగులకే పేరు వస్తుందండి నాటకానికి, అంతని ఆశిస్తున్నాను. అతను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను చదువుతున్న రోజుల్లో జంధ్యాల, సుత్తి వీరభద్రరావు వీళ్ళందరూ కూడా నాకు జూనియర్స్. అప్పటికే నాటకాలు మొదలుపెట్టాడు ఇతను. గుండెలు తీయబడిన నాటకం రాసి చాలా చోట్ల అతను ప్రదర్శించాడు, మేము కూడా ప్రదర్శించాం కాలేజీలో. చాలా చోట్ల స్టేజ్ నాటకాలు వేసాడు. అప్పటి నుంచి నాటక రచన మీద మంచి అభిరుచి ఉంది. నండూరు సుబ్బారావు గారు, కలపాల సూర్యప్రకాశ్రావు గారు అని మేము ముగ్గురం నాటక జడ్జీలుగా వెళ్ళేవాళ్ళం. దానికి కూడా జంధ్యాల అతని ట్రూప్తో వచ్చి నాటకాలు వేసేవాడు. ఆయనలో ఉన్న సంస్కారం ఏమిటంటే, ఇప్పుడు 25-30 నాటకాలు వస్తాయి, అన్నిటికీ ప్రైజులు రావు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాము. అతనికి ప్రైజ్ రాకపోతే అక్కడేమీ మాట్లాడు. తెల్లవారి స్టూడియోస్కి వచ్చి నన్ను సుబ్బారావు గారిని కూర్చోబెట్టి, గురువుగారు ఏమైనా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే దాన్ని ఎలా సరి చేసుకోవడం చెప్పండి, నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను అనేవాడు. అంత సంస్కారంగా ప్రవర్తించేవాడు మనిషి. సినిమాలోకి వెళ్ళిన తర్వాత కూడా రేడియోని మర్చిపోలే. నండూరు సుబ్బారావు గారిని, నన్ను, శ్రీరామ్మోహన్ రావు అని ముగ్గురిని పిలిచి మీరు ముగ్గురు వేషాలు వేయాలి అన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి, నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, నేను ఊరికి కంఠాన్ని నమ్ముకున్నవాడే తప్ప గాళాన్ని, నేను శరీరాన్ని నమ్ముకోలేదు, నాకు వద్దయ్యా. సరే 4-5 సినిమాలు ఆయన అయిపోయినాయి. తర్వాత గిరీష్ కర్నాడ్ అని కన్నడ అద్భుతమైన నటుడు, దర్శకుడు, రచయిత. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని ఆయన అధ్యయనం చేసినవాడు. నాటకాలంటే మహాపిచ్చ. హయవదనే అని ఒక నాటకాన్ని ఆయన కన్నడంలో రాసి ఆయనే ప్రధాన పాత్ర తీసుకుని ఆయనే నిర్వహించాడు. ప్రసారం అయింది 1 గంట. అది ఉండి నేషనల్ ప్లేలో అది సెలెక్ట్ అయింది. అన్ని భాషల్లోనూ వస్తుంది. అప్పుడు అది నేషనల్ ప్లేలో సెలెక్ట్ అయితే ఏం చేస్తారంటే, ప్రతి కేంద్రం నుంచి కూడా ఆయా భాషల్లో అనువదించి దాన్ని ప్రసారం చేయాలి. అవును. అలా మనం హయవదనుడు అని రమామోహన్ రావు గారు అని పెక్స్ ఉండేవాడు, ఆయనతో ప్రొడ్యూస్ చేసాం. ఈ శాపోశాత్తు వాడికి ఈ గుర్రం తలకాయ వస్తుంది.
ఆ టెక్నిక్ తెలిసినవాడు రామ్మోహన్ రావు. అతను మ్యూజిక్ తెలిసిదవచ్చు, చాలా బాగా అయిపోయింది. ఈ గిరీష్ కర్నాడ్ గారితో సినిమా తీసిన జంధ్యాల, ఆ పిక్చర్ శతదినోత్సవానికి నన్ను, నండూరి సుబ్బారావు గారిని, సి రామ్మోహన్ రావు అని, ఈ సుత్తి వీరభద్రం అని, సుత్తి వేల్ని, ఇంకొక అమర్నాథ్ గారి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది లక్ష్మి, శ్రీలక్ష్మి, మా అందరి కాంబినేషన్తో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక నాటకం పెట్టాడు. దానికి మేము వెళ్ళాము. ఈ గిరీష్ కర్నాడ్ గారు ఆయన భార్యతో వస్తున్నాడని చెప్పేసి కబురు వచ్చింది. సరే వచ్చేసి గేట్ దగ్గరికి వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడానికి నేను, రామ్మోహన్ రావు గారు, ఆయన ముగ్గురం వచ్చాము. వచ్చి నన్ను అసలు కర్నాడ్ గారి సంస్కారం కూడా, ఆవిడకి ఇన్విటేషన్ లేదు, ఈయనకుంది. ఆ గేట్ వరకు వచ్చి, జంధ్యాల గారు మీరు పర్మిట్ చేస్తే ఆవిడ లోపలికి వస్తుంది, లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది. అంత సంస్కారం కలిగినమ్మా. అదేంటండి మీరు రాకపోతే ఎట్లా, మీరంటే ఆవిడే, ఆవిడంటే మీరేనో ఇద్దరు రండి అన్నాడు. అని నన్ను ఈయన అన్నాడు, ఏబి ఆనంద్ అన్నాడు. నో హీఈస్ నాట్ ఏబి ఆనంద్, హీఈస్ మై హయ్యవదనే. గుర్తుపెట్టుకున్నారు. ఈ సి రామ్మోహన్ రావు గారు స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ రికార్డింగ్ వినిపించాడు ఆయనకి. అది గుర్తుంది ఆయనకి. ఆయన మిసెస్కి చేసి, ఆనంద్ గారు ఇక్కడ నాటకాల్లో దిట్ట, నేను రాశాను, నేను వేశాను, నేనే నిర్వహించాను, అయినా కానీ నాకన్నా ఆ పాత్రకి జీవం ఇచ్చింది ఆయనేను అని పొగిడాడు. అట్లా ఏ నాటకం వేసినా కానీ నాకు వేరే ఏది లేదు. ఇక శంకరమంచి సత్యం గారి దగ్గరికి వస్తే, ఎప్పుడైతే రేడియోలో నేషనల్ అవార్డ్స్ ప్రతి స్టేషన్ నుంచి కూడా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలను పంపిస్తే, దాంట్లో ఉత్తమమైనదిగా ఎన్నిక చేసి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పెట్టారు. ఆ 3 కూడా నాటకం, సంగీత రూపకం ఈ 3కే ఇచ్చారు. అప్పుడు హరహర మహాదేవ అని ఒక నాటకాన్ని శంకరమంచి రాశారు. నాతో మాట్లాడడం లేదు కదా, నన్ను పిలవడానికి వీల్లేదు. జంధ్యాన్ని పిలిచాడు, ఈఆర్డి రాముని పిలిచాడు, సత్యాన్ని ఏ క్లాస్ ఆర్టిస్టులు అందరినీ పిలిచి టెస్ట్ చేశాడు ఆ వాయిస్కి. ఎవరు ఆయనకి నచ్చట్లేదు. ఒకరోజు నండూరి సుబ్బారావు గారిని పిలిచి, నీ శిష్యుడు వేస్తే బాగుంటుందయ్యా, అతనేమో నేను పిలవను, నేను పెక్స్గా కాగితం రాసిస్తే వస్తాడు, చేస్తాడు, అయితే దాంట్లో జీవం పోయాడు, నా మీద కోపం ఉంది కదా, అందుకని నువ్వు ఏంటంటే మీరేం కంగారు పడకండి, నేను చేస్తాను, రిహార్సల్స్కి మీరు రావద్దు, రికార్డింగ్లో మీరు ఉండొద్దు, నేను స్టూడియోలో ఉండి అన్నీ నేను చూసుకుంటాను, మీరు రికార్డింగ్ దగ్గర ఉండి మీకు ఏ సీన్ నచ్చకపోతే ఆ సీన్ చెప్పండి, ఆ సీన్ మళ్ళీ చేయిస్తాను. మొత్తం అయిపోయింది. ఆ చివరి సీన్లో కొంచెం టాప్ చాలా ఎమోషనల్గా చెప్పాలి, శృతిలో చెప్పాలి. అంతవరకు అయిపోయింది. ఫస్ట్ టేక్లో చాలా బాగా వచ్చేసింది. అయిన తర్వాత అప్పుడు టేప్ తీసుకుని వచ్చేసి, ఆనంద్ చాలా బాగా చేసేవాడు, నా క్యారెక్టర్ లైఫ్ ఇచ్చావని చెప్పేసి ఆయన ఎప్పుడూ లేనిది విబి కనకదుర్గ గారు చాలా బాగుందని షేక్ హ్యాండ్ ఇచ్చేది. ఆవిడ కూడా వేశారు కదా అందులో. నన్ను కౌలించుకుని ముద్దు పెట్టుకుని, ఆనంద్ గారు అమ్మ బాబో ఈ పాత్ర మీదేనండి. చెప్పగలరా, ఒక డైలాగ్ చెప్పగలరా, జ్ఞాపకం ఉందా? లాస్ట్లో ఆదిశేషువు పడగలెత్తి రంకెలేయ కదలిరా అంటారు కదా, దిగిరా అని శివుడు గుర్తులేదా కొద్దిగా చెప్పడానికి? అక్కడ మీరు చెప్పిన డైలాగ్ లేవమ్మ అప్పుడు. తర్వాత రాగానే చాలా బాగా చేసేవారు, కానీ ఏదైనా బాగుండకపోతే చెప్పండి, రీటేక్ చేద్దామండి అన్నాను. నీకు దమ్ముంటే ఇంకొక పేజీ ఉంది అన్నాడు. ఈ దిగిరా అనేది మొట్టమొదటి లేదు. అదేంటండి ఇదంతా దమ్ముని చేశానా, గురువుగారు ఏం చెప్తే నేను అప్పచెప్పే తప్ప నా సొంతం లేదండి, ఇదంతా ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నండూరి సుబ్బారావు గారు. అంటే నువ్వు ఎట్లయినా ఏడు అని పేపర్ ఇచ్చాడు. సరే ఇంటికి వెళ్ళే ముందు అప్పటికి దాదాపు 6 అయిపోయింది సాయంత్రం.
రేపు ఉదయం 8ంటికి వస్తానండి, రెడీగా ఉండంటే నేను వెళ్ళే ముందే సుబ్బారావు గారితో నోటేషన్స్ రాయించేసుకొని ఇంటికి వెళ్ళి 1-2 సార్లు చదువుకొని ఒకటే వాక్యం ఒక అవును పిలవడమే మొత్తం అంతా. నేను ఇంటి దగ్గర నుంచి 8 స్టూడియోకి వచ్చేటప్పటికి మాచినేని వెంకటేశ్వరరావు గారు, మల్లిక్ గారు హై 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 లాసా అంటూ పాట పాడడం, ఒక 20 మంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, అవును ఆ జాతర ఎఫెక్ట్ రావడం కోసం అట్మాస్ఫియర్ కోసం అరేంజ్ చేశాడు. నేను చూసేటప్పుడు నాకు మతిపోయింది, ఎంతమందిలో నేను ఒక్కడిని ఎవరికే డైలాగు లేదు, మీరు ఒక్కరే మాట్లాడాలి. నా వెనక ఈ సౌండ్స్ అన్నీ వస్తాయి, ఈ సౌండ్స్ని దాటి నేను చెప్పాలి. అప్పటికే నిన్నటికే వాయిస్ టాప్ అయిపోయింది. సరే గురుగారి పాదాబంధనం చేసి ఆశీస్సులు తీసుకొని చెప్పాను, ఒకే టేక్ అయిపోయింది. నేను సరిగా చెప్పలేమోనని చెప్పేసి రజనీ గారిని తీసుకొచ్చేసి కన్సోల్లో కూర్చోబెట్టాడు ఆయన, సత్యం గారు. నేను ఎప్పుడు చివరి వాక్యంలో చివరి అక్షరం పూర్తి కాకుండానే ఆయన ఓ శ్లోకం చెప్పేశాడు. అవును లాస్ట్లో శ్లోకం నా దాంట్లో మిక్స్ అయిపోయింది, అది ఎడిట్ చేయడానికి వీల్లేదు. ఆయన నాలుగు ఖర్చుకొని ఆనంద్ ఐఎమ్ సారీ మళ్ళీ చేయగలవా అన్నాడు. మీ ఇష్టం అండి అన్నాను. అంతలో సత్యం వచ్చాడు. సత్యం ఇది మళ్ళీ రీటేక్ చేస్తాడు. అదే చాలా బాగా వచ్చిందిగా మళ్ళీ రీటేక్ ఏమిటి అన్నాడు. నేను పొరపాటు చేశాను కదా అన్నాడు. కాదండి. ఎవరు పద్యం చదివింది ఎవరు? రజనీ గారు శ్లోకం. కాదండి మీరు చదవకపోయినా కానీ మీతో చదివించి నేను డబ్ చేసేవాడిని, ఇప్పుడు డబ్ చేసే అవసరం లేకుండా సరిపోయింది, పక్కాగా వచ్చిందండి అని. అట్లా ఏ నాటకం చేసినా కానీ నలుగురు మెప్పు పొందానే తప్ప ఇదిగో ఈ నాటకాన్ని చెడగొట్టాడని ఏ నాటకానికి నగరాలేదమ్మా. ఇప్పుడు ఆ నాటకాల అనుభవంలో ఇప్పుడు చెప్పారు చాలా మీరు, అంటే నిజానికి మీకు ఆయనకి మాట వచ్చినా కూడా ఆ నాటకానికి జీవం పోశారు మీరు. ఆయన మీద మీరేం కోపం పెట్టుకోలేదు, నాటకానికి జీవం పోశారు. వ్యక్తిగతంగా ఆయన మీద నాకేం అదే చెప్తున్నా. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఉషశ్రీ గారితో చేసిన ధర్మ సందేహాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చేవి మీకు? ప్రశ్నలు మీరే చదివేవారు కదా, అలా మీకు జ్ఞాపకం ఉన్న కొన్ని మంచి ప్రశ్నలు ఏమైనా ఉన్నారు, తికమక పెట్టిన ప్రశ్నలు కానీ ఏవైనాను? మొట్టమొదట నేను వచ్చినప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః అన్న మాటను నేర్పింది ఆయన. నన్ను ఆశీర్వదించేవారు, అయిపోయేది. ఆ సూట ఈ 30 నిమిషాలు అయిపోయేది. కాల నియమము అంటే ఉషశ్రీకి పేరు. 1 నిమిషం ఎక్కువ కాదు, ఎక్కువ నిమిషం తక్కువ కాదు. అలాంటి వ్యక్తి మొదట చాలా కాలం శ్రోతల్లో కూడా చక్కటి ప్రశ్నలు వచ్చాయి. రాముడిని ఎత్తి కట్ట అంటారు, సీతను ఎత్తి కట్టారు అన్నారు. దాన్ని శాస్త్రీయంగా ఈయన సమాధానం చెప్పేవారు. వాల్మీకి, ఈ వ్యాసుడు వాళ్ళు ఏం రాశారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేవారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన హాస్య ప్రవృత్తి చూసి హాస్యం ఎట్లా వచ్చింది అని, వాళ్ళు ఎంత సీరియస్గా మాట్లాడితే అంత సీరియస్గానే చెప్పేవారు. ఒక్కోసారి అయితే కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు మీరు వేస్తారని కోపగించుకున్నవి కూడా ఉన్నాయి. అయితే నేను మొదటి రోజున అడిగాను, ఇన్ని ఉత్తరాలు ధర్మ సందేహాలకి, గురువుగారు దాంట్లో ఏది సెలెక్ట్ చేయమంటారని. నీ చేతికి ఎన్ని వస్తే అన్నీ తీసుకో, స్టూడియోలో పెట్టుకో, ప్రక్కన పెట్టి నీ చేతికి ఏది వస్తే అది చదువు. ఆయన దీనికోసం ప్రిపేర్ అవ్వడం అనేది ఆయన జన్మలో లేదు. 18 సంవత్సరాలు ధర్మ సందేహాలు చేశాం. ఏ ఒక్క రోజున కూడా దీనికోసం ఇది నేను చదవాలి, దీనికోసం నేను రిఫర్ చేయాలన్న సందర్భమే రాలేదు. లైవ్ చేసేవారు కూడా కదా మీరు? అన్నీ లైవ్. ఆ రోజు అదే ఒక్కరోజు మాత్రం రికార్డ్ చేసాం, అదొక్కటే దొరుకుతుంది ఇవాళ. ఆ తర్వాత అన్నీ కూడా లైవ్ ప్రోగ్రామ్సే. అయితే ఈ కార్యక్రమంలో ఎట్లా ఉండేదంటే, మొదట రజనీ గారు ఉన్నంత వరకు రాజబాటలో వెళ్ళిపోయింది. తర్వాత పిఆర్ రెడ్డి అని ఒక స్టేషన్ డైరెక్టర్ వచ్చాడు. అతను కూడా ఇక్కడ పెక్స్ చేశాడు, డ్యూటీ ఆఫీసర్ చేశాడు, పెక్స్కో చేశాడు కొంతకాలం నాటకాలు.
అక్కడి నుంచి దీనికి వచ్చాడు. వచ్చి అప్పటికి నండూరు సుబ్బారావు గారు, గురువు గారు నేను డ్యూటీలో ఉంటే నా స్టూడియోలో ఉండేవారు. నేను బయటకు వస్తే గురువుగారి రూమ్లో మేము ముగ్గురం సొమ్మును అంతా కలిసి ఉండేవాళ్ళం. ఈయన బ్రాహ్మణ దేశి పిఆర్ రెడ్డి. అరే మనం ఒకటిరా వేపనాళ్ళ మనం ఎలివేయాలి అన్నాడు. అలాగే దాన్ని ఏముందండి, మీరు స్టేషన్ డైరెక్టర్ కదా, మీకు అధికారం ఉంది, వెయ్యండి, నాదేం పోయింది. నువ్వు మీ గురువుని ఇద్దరిని స్టూడియోకి రానివ్వద్దు అన్నాడు. రానివ్వకపోవడానికి నేనే ఉండండి, అధికారం మీ చేతిలో ఉంది, కాగితం రాసేవండి, మీరు వెళ్ళడానికి వీల్లేదని. వాడు రావడం మానేస్తారు. నాకు రేడియోలో స్థానం కల్పించింది నండూరు సుబ్బారావు గారు, నాలుకను అదుపులో పెట్టింది నా ఉషశ్రీ గారు. వీళ్ళిద్దరినీ నేను ఎట్లా మర్చిపోతాను? ఈ రేడియో ఉద్యోగం నాకు లేకపోయినా కానీ వాళ్ళిద్దరిని మర్చిపోయే ప్రసక్తి లేదండి అన్నాను. అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను రా అన్నాడు. చేయండి, మరీ మంచిది. ఇప్పుడు వేరే స్టేషన్కి వెళ్ళాను, ఏం జరుగుతుంది? ఎక్కడికైనా వేరే డ్యూటీలు ఉంటాయా? ఏది చేసినా ఇదే కదా. ఏ చాకరీ చేసినా ఈ చాకరీ తప్పదు, ఆ చాకరీ ఎక్కడికి వెళ్ళైనా కానీ నేను చేస్తాను. కనుక నేను ఇటువంటి వాడికి భయపడను. నేను ఎక్కడో పల్లెటూరులో కూర్చున్న వాడిని, ఈ వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబంలో పుట్టిన వాడిని విజయవాడ తీసుకొచ్చారు, హాయిగా నాకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. ఇది నేను అనుకున్నానా? విజయవాడ నుంచి, తేలపులో నుంచి విజయవాడ వస్తే నాకు ఎంతో, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళినా, బొంబాయి అంతే, ఎక్కడికి వెళ్ళినా ఒకటి. కనుక మీ ఇష్టం వచ్చిన తోటగా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, పోర్ట్ బ్లేర్ అయినా కానీ పెడతాను మహేశ్వర. ఏంట్రా ఇక నువ్వు నీ పొట్టు వదలవా అన్నాడు. ఏ పరిస్థితిలోనూ వదలను, ఆ ఇద్దరు మినహాయించి చెప్పండి, మిగిలిన వాళ్ళందరూ వదిలేస్తా. కాదురా, వాళ్ళిద్దరే నాకు భర్త విరోధుడు, వీళ్ళిద్దరికి పేరు వస్తుంది. ఎవడొచ్చిన రేడియో స్టేషన్లో ఆర్టిస్టులు చూడడానికి వచ్చిన వాళ్ళు నండూరు సుబ్బారావు గారు ఎక్కడ, ఉషశ్రీ గారు ఎక్కడ అంటారు తప్ప, ఈ పిఆర్ రెడ్డి ఎక్కడ, శ్రీనివాసులు ఎక్కడ, వాళ్ళ పేరు ఎవడు చెప్తాడు? మేము ఓబీలకు వెళ్ళినప్పుడు కూడా ఈయన మా స్టేషన్ డైరెక్టర్ పిఆర్ రెడ్డి అని మేము పరిచయం చేయాలి. అవును, కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళేది మేము, శ్రోతలంతా మా వైపు ఉంటారు. అలా జరుగుతున్న సమయంలో, అరే నువ్వు నా మాట ఏమో కానీ నీ గురువునే తీసేస్తాను రా అన్నాడు. తీసే నష్టం ఉంది, కార్యక్రమం పోతే నీకు నష్టం తప్ప లిజనింగ్ పోతుంది. దానివల్ల ఈ స్టేషన్ డైరెక్టర్ ఉండగా ఈ అసహ్యం జరిగిందంటే నిన్ను తిడతారు తప్ప మమ్మల్ని తిట్టరు కదా అంటే ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన దాని ఎఫెక్ట్ ఎంత గొప్పగా ఉందంటే ప్రపంచానికి. కార్యక్రమం ఆగకూడదు కదా, ఆర్య పద్మనాభరావుని పిలిచి, డిఎస్ఆర్ ఆంజనేయుని పిలిచి గురు శిష్యులుగా కూర్చోబెట్టాడు. ఈ పద్మనాభరావు గారు చాలా మంచి టీచర్, అంతకుముందు లెక్చరర్గా చేసి వచ్చాడు, పిహెచ్డి చేసినప్పుడు మంచి భాషా జ్ఞానం ఉంది. అయితే వాయిస్ మాత్రం మామూలుగా ఉంటుంది. డిఎస్ఆర్ అయితే అసలే లో ఫ్రీక్వెన్సీ వాయిస్ అతనిది. మొదట వారం అయిపోయింది, రెండో వారం అరే పిఆర్ రెడ్డి ఈ కార్యక్రమం తీయకపోతే రేడియో స్టేషన్ పగలగొడతా ఉన్నారు. అట్లా ఆ కార్యక్రమం తీసాడు. అంటే ఏదైనా నిర్మించడం ఎంత కష్టమో కూల్చడం ఒక్క సెకండ్, చేయటం ఒక సెకండ్. అది ధర్మ సందేహాలు. నిజంగా ధర్మ సందేహాలు ఉంటే నాన్నగారికి ఎక్స్టెన్షన్ వచ్చేది, ఇంకా పాపులర్ అయ్యేది. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్తున్నటువంటి విషయాలు, బజార్లో ఎవడు ఎలా నడవాలి, నడిచేటప్పుడు ఎలా మాట్లాడాలి, బజార్లో నిలబడేటప్పుడు ఎక్కడ నిలబడాలి, ఎందుకు నిలబడాలి, దానివల్ల మిగిలిన వాళ్ళకి ఎలాంటి బాధ కలుగుతూ ఉంటుంది. నువ్వు చేతులు ఒప్పుకుంటూ వెళుతున్నావు, అవతలవాడు కూడా చేతులు ఒప్పుకుంటూ వస్తే తగులుతాయి. కనుక క్రమశిక్షణ పాటించుకుంటూ వెళ్ళాలని ప్రతిరోజు 2-3 నిమిషాలు క్రమశిక్షణ కోసం మాట్లాడేవారు. అనేక విషయాలు, ఇంట్లో స్త్రీ ఎట్లా ఉండాలి, పురుషుడు ఎట్లా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉండాలి, అన్నీ కూడా చాలా న్యాచురల్గా, ఈ పరిస్థితిలో ఉంటే ఇలా ఉండాలమ్మా, ఇలా ఆయన కోపంగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం సర్దుకోవాలి, నువ్వు ఇదిగా ఉన్నప్పుడు అయినా 2 చేతులు కలిస్తే నేను తప్పిట్టు రావడం, ఒక చేయి అయితే రాదు, సంసారం సుఖంగా వెళ్ళాలంటే ఎలా చేయాలని ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. అట్లా విద్యార్థులకి ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, అసలు
ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్తుంటే మనం ఎలా వినాలి, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా చెప్పేవారు. ఆ, నాకు తెలిసి అంత మేధావి నాకు కనిపించలేదమ్మా. నేను ఒకరోజు ఇంత జ్ఞానం, భారతం రామాయణం ఇంత లోతుగా మీకు ఎలా అధ్యయనం చేశారంటే, నాకేం అవసరం, నేను ఎప్పుడు చదివాను, మరి అద్భుతంగా చెప్తున్నారు కదండి అని. ఇదంతా మా నాన్న చలవ. రామ్మూర్తి గారు రాజమండ్రిలో నిలబడి 3 గంటలు ఉపన్యాసం ఇచ్చేవారు, ఒక్క క్షణం తీరిక లేకుండా. ఆయన వెళ్ళేటప్పుడు రాసేటప్పుడు మ్యాన్స్క్రిప్ట్స్ అన్నీ కూడా నేను ఫెయిర్ రాస్తూ ఉండేవాడిని. దాంతో మొత్తం నాకు అండర్స్టమైంది. 25 ఏళ్ళప్పుడే మొత్తం భారతం అంతా తాతగారు కొంచెం గ్రాంధికంలో రాసి దాన్ని మొత్తం సరళ వ్యావహారికంలోకి మార్చి రాశారు. మార్చాను. అలా నేర్చుకున్నాను తప్ప నా సొంతమైన ఎదురు అంతా నాన్నగారు పెట్టాను. మరి అలాంటి సంస్కారం ఎంతమందికి ఉంటుంది? నేనే గొప్ప అని చెప్పుకుంటున్నాను, నేను కదరా వాళ్ళు అని. ఆయనలో భాషా దోషాలు ఒకటి. ఒకసారి కాకినాడ వెళ్ళాం. అక్కడ 7:30కి 8ంటికో కార్యక్రమం. మేము 4:30కి టీ తాగుదామని బయటకు వస్తే కాఫీ హోటల్ ఉంది. ఫలాహార శాఖాహార భోజనశాల అని ఉంది. అరే చదవరా అన్నాడు. చాలా బాగా రాశాడండి అన్నాను. అదేమిట్రా సరిగా చదవన్నాడు. శాఖ అంటున్నాడు కదా సార్, చదవడం ఉంది. అది పరుషమా సరళమా? ఎవడైనా పరుషం రాస్తాడా సరళం రాస్తాడరా? శాఖ అంటే ఏమిటి? కొమ్మ. అవునండి, మీ తరంలో మీ నాన్నగారి తరంలో శాకాహారాలు తీసుకొస్తే ఆ తోటకూర ఆకులు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. ఇవాళ కొమ్మలతో సహా తీసుకొచ్చి మొత్తం రుబ్బి ఇది కొమ్మని తెలియకుండా జనానికి వేస్తున్నాయనే స్థితి. కాబట్టి శాకాహారం కరెక్ట్. వాడు చాలా నిజాయితీగా రాశాడు. రే నువ్వు నా శిష్యుడిగా సరిపోతావు. అసలు ఎవడైనా ఏదైనా ఒక చిన్న పని చేస్తే అద్భుతంగా అభినందించేవారు. అరే చాలా బాగా చేశారు నాయన, కంటెంట్ ఇచ్చాయి. నాటకాల్లో కూడా సరే. మీరు మొత్తం ఎన్నేళ్ళు మీ ఆకాశవాణిలో మీ ప్రస్థానం ఎన్నేళ్ళు? మొత్తం టోటల్గా 18 సంవత్సరాలు ధర్మ సందేహాలు వెళ్ళిందమ్మా. ఆ 18 సంవత్సరాల్లో ఒక 6 నెలలు మాత్రం రామ్మోహన్ రావు చేశాడు. తర్వాత 2 సంవత్సరాలు ఈయన కడప డ్యూటీ తిరగడంతో అది పూర్తయిపోయింది. మీరు మొత్తం ఎన్నేళ్ళు పనిచేశారు ఉద్యోగ జీవితం? నేను 62లో వచ్చేసి 96 వరకు ఉన్నాను. 34 ఏళ్ళు. ఇప్పుడు మీ వయసు ఎంత అడగచ్చా? 83. నమ్మేలా లేదు, మాకు అసలు నమ్మేలా లేదు ఎక్కడాను. మీరు చెప్తే అనుకోవాలి కానీ లేకపోతే గొంతు అదే గొంతు అలా ఉంది ఇంకాను. తర్వాత గురువు గారికి చాలా మంచి లక్షణం ఏంటంటే నిత్య విద్యార్థిని అనే తత్వం. నాకు భౌతికమైనవి కాకుండా ఆది భౌతికమైనటువంటి వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పేది డాక్టర్ కె వెంకటరాజు గారు అని ఉన్నారు. ఆయన దగ్గరికి ఒకరోజు తీసుకెళ్ళాను. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసిన తర్వాత కాసేపు ముచ్చట్లాడి, ఉషశ్రీ గారు మీరు చెప్పే రామాయణం నాకు నచ్చడం లేదండి అన్నారు ఆయన. ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా, కారణం తెలుసుకోవచ్చునా అన్నారు. తొందరపడే మనిషి కాదు కదా, మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు. రామాయణంలో ధర్మాన్ని ఆయన అనుసరించాడు, ఆ ధర్మాన్ని మీరు కూడా చేయండి అని చెప్పడం వాల్మీకి ప్రధాన అభిప్రాయం. కానీ దాంట్లో విమర్శలు చాలా ఉన్నాయి. వాల్మీకిని చెట్టుచాటు నుంచి కొట్టాడు, వాలిని. ఈ ధర్మాన్ని చెప్తున్నారు తప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్పడం లేదు. అది చెప్తే ఇంకా బాగుంటుంది అని ముందు నాకు తెలియాలి కదండి. మీరు వివరంగా చెప్తే నేను విశ్లేషిస్తూ నేను నా పద్ధతిలో నేను చెప్తాను అంటే 4-5 విషయాలు చెప్పారు.
అసలు ఈ నలుగురు జన్మం దగ్గర నుంచి దశరథుడు, దశకంఠుడు వాళ్ళ యొక్క అంటే 10 తలకాయలు ఉన్నాయన. 10 తలకాయలు చేసే పని ఆయన ఒక్కడే చేయగలడు. 10 రథాలు చేసే పని ఆ ఒక్క రథంతో చేయగలడు. ఇలాంటి అర్థాలు మనం చెప్తే బాగుంటుంది. లేకపోతే ఇతర మతస్థులు మమ్మల్ని విమర్శిస్తారు. ఏంటండి 10 తలకాయల మనిషిని ఎక్కడ చూశాడు అంటే మనకు సమాధానం లేదు. అలాగే మండోదరి ఈ రావణాసుడు పడిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఆయన చెప్పే సమాధానం, ప్రపంచంలో ధర్మాన్ని ఆచరించేవాడు నువ్వు కదా, మరి దుర్మార్గాన్ని శిక్షించింది నువ్వే కదా, నేను ఏ తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నావు అని అడిగింది ఆవిడ. నిన్ను శిక్షించడం ఏడమ్మా, నీ మొహం కూడా చూడలేదు, ఇదే మొదటిసారి చూడటం. మరి ఆయన చనిపోయాడు అంటే నేను కదా బాధపడవలసింది, ఆ శిక్ష నాకే తప్ప ఆయనకి కాదు కదా అంటే ఆయన, కాదమ్మా నువ్వు 11 రోజులు అయిన తర్వాత నిత్య నైమిత్య కార్యక్రమాలను అయిన తర్వాత ఆ భస్మాన్ని నీటిలో కలిపిన తర్వాత ఆ రోజున నువ్వు ఇతంతో అవుతావు, నీకు ఆ స్థితి రాదు. ఆయన ఎప్పుడూ అలా కాలుతూనే ఉంటాడు. అందుకని రావణాసుర కాష్టం అని చెప్పి చెప్తారు కదా, అలా విడమర్చి చెప్తే బాగుంటుందండి. ఎందుకంటే పామరుడికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ కొండ ఉండటం ఏంటి, అమృతాన్ని భాండాన్ని పగలగొట్టడం ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా వెళ్ళి మామూలుగా రామాయణం చదవని వాడికి కూడా అర్థమయ్యే పద్ధతిలో మిగిలినవి ఉన్నాయి. మాకు రాజారావు అని ఉండేవాడు, వాడు బైబిల్ చెప్తూ ఉండేవాడు. మేము ఖాళీగా ఉన్నప్పుడు గురువుగారికి నిద్ర వచ్చినప్పుడు ఒక అరగంట నిద్రపోతే ఆ నిద్రపోతూ వినేవారు. అవన్నీ గుర్తుండేవి నిద్రపోయేటప్పుడు కూడా. ఆది యందు వాక్యం ఉండెను. అసలు ఇదేమిట్రా, అసలు ఆది యందు వాక్యం ఉండడం ఏమిటి? ఇప్పుడు వాక్యం పదం ఉంటే కదా నిర్మాణించేది. ఆ పదం అక్షరాలు ఉండాలి కదా, ఆ అక్షరానికి స్వరం ఉండాలి కదా, ఆ స్వరానికి స్వనం ఉండాలి కదా. ఆ స్వనం నుంచి వచ్చిందని భారతం రామాయణం ఇవన్నీ చెప్తూ ఉంటే నువ్వు వాక్యం అంటే ఏమిటి? అర్థాలు లేవు. ఇది భగవంతుడు దాచుకున్నాడు అంటే నువ్వు ఉన్నావు, భగవంతుడు ఉన్నాడు. ఇది ద్వైతం అయిపోయింది కదా, మరి అద్వైతాన్ని చెప్తావేమిటి? ఇలా మిగిలిన వాళ్ళతో దాన్ని కంపేర్ చేస్తూ ఈ విషయాలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది బాగా. ఆ తర్వాత చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు, కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అలాగే అసలు ఆరిజిన్ వేదాల్లో ఉన్నటువంటి సంస్కృత భాషని ఆ రోజుల్లో అందరూ పామరుడు కూడా సంస్కృతమే మాట్లాడేవాడు కనుక సంస్కృతంలో ఉన్నాయి. ఆ తర్వాత పాళీ భాష వచ్చింది. బుద్ధుడు దాన్ని పాళీ భాషలోకి త్రిపిటకాలు చేసి దాన్ని ప్రజలకు అందిస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని బైబిల్ అన్నాడు. ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ఖురాన్ అన్నాడు. మీరు దాంట్లో ఏ కథ అయినా తీసుకోండి, దానిలో ఉన్నవి తప్ప దీంట్లో లేవు. ఆ పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు తప్ప దానికి సరైన పేర్లు. ఇలా ఉన్నప్పుడు ధర్మం ఒకటేగా ఎవరు చేసినా కానీ, వేదం సత్యం మొద ధర్మం చేరా చెప్పింది. దాన్ని తప్పి మూడోది ఏ మతం కూడా చెప్పడానికి అవకాశం లేదు కదా. అట్లా చాలా విషయాల్ని దాదాపు 4 గంటలు 5 గంటలు జరిగింది వాళ్ళిద్దరు. ఇది ఆయన ఇచ్చిన ఇంకో సజెషన్ ఏంటంటే, మనం అమ్మని మమ్మీని చేశాం. ఇవాళ ప్రతి వాళ్ళు అలాగే పిలుస్తున్నారు. దాని వివరం మీరు ధర్మ సందేహాలు చెబితే ప్రతిపదం, తెలుగు పదంలో ఉన్నటువంటి ప్రతిపదానికి దాని వ్యుత్పత్తి ఉంది, వ్యాకరణం ఉంది, దాని పద్ధతులు దానికి ఉన్నాయి. మనం మామూలుగా మాట్లాడే పదానికి, మాట్లాడవలసిన పదానికి అర్థభేదం చాలా ఉంటుంది. అది మీరు చెప్తే బాగుంటుందండి. ప్రతివాడు మమ్మీని చేస్తున్నారు, అదేమన్నా భూతం దయ్యం? అమ్మ భూతం ఏమిటండి? నాకు పూర్తిగా తెలియదు, మీ వివరణ ఏమిటి అన్నాడు. జన్మనిచ్చింది కనుక జనని నేను, మీ వివరణ ఏమైనా ఉందా అన్నాడు. అకార మధ్యమంలో మకారం, మకారద్వయం. ఆ మా మా ఆ కలిస్తే అమ్మ. ఆదిలోనూ అంతలోనూ ఆ అంటే సృష్టి.
మనం పుట్టకముందు సృష్టి ఉంది, మనం పోయిన తర్వాత సృష్టి ఉంటుంది. ఆ మధ్యలో ఉంది. అది ఒక ప్రవాహం అలా ఎడుతూ ఉంటుంది. ఈ మధ్యలో మమ. మమ అంటే అహం. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే యాటమ్. ఆ యాటమును సృష్టించింది రేణుకాదేవి. ఆ రేణుకాదేవిని అమ్మ అంటున్నాం. ఈ అర్థం చెప్తే ఎవడైనా మమ్మీ అని పిలుస్తాడా? ఇలా ఇప్పుడు జగతి, ఇప్పుడు జగద్గురు శంకరాచార్య ఉన్నాడు. జగద్గురువు ఏమిటి? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాలు మించి బయటకు వెళ్ళలేదు. అక్కడ కూడా హిమాలయాస్కి ఒకసారి వెళ్ళి వచ్చాడు తప్ప మిగిలిన దేశాలు చూడలేదు. మన భారతదేశమే ఆయనకి తెలియనప్పుడు ఇతర దేశాలు ఎట్లా తెలుస్తాయి జగత్తు మొత్తానికి? నాకు ఈ ఆలోచన రాలేదండి అన్నాడు నేను. వివరం అంటే జ అంటే పుట్టడం, గతి అంటే మరలించటం. ప్రతిరోజు మనం మరలిస్తాం, ప్రతిరోజు మనం జన్మిస్తాం. నిద్రించినప్పుడు అది కను తెరిస్తే కను మూస్తే, ఈ కను తెరిచినప్పటి నుంచి కను మూసేంత వరకు ఈ 12 గంటలు నీ నిత్య కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీ సాధన కానీ ఇది కానీ ఎలా ఉండాలి అనేది చెప్పినవాడు శంకరాచార్య. అందుకు జగద్గురువు అయ్యాడు. అందుకని జగద్గురు అంటున్నారు తప్ప జగతి కాదండి. అట్లా ప్రతి కూడా అక్క అంటున్నాం. అకార మధ్యంలో కకారత్వయం అంటే తార్పుడు గతి అని అర్థం. కానీ మనం మామూలుగా మాట్లాడే మాటలో అది వ్యతిరేక అర్థం వస్తుంది. అవును. ఇప్పుడు అక్క అంటే పెద్దది, మిగిలిన పిల్లలందరూ తమ్ముడైనా చెల్లెలైనా చిన్నవాళ్లే కదా. వీళ్ళని తీసుకొచ్చి భగవంతుడి దగ్గరికి తీసుకొచ్చి భగవంతుడు ఇది దీనికి నమస్కారం చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేవాడు. ఆ భగవంతుడికి తార్చడాన్ని అక్క అంటాం. ఇట్లా ప్రతి శబ్దానికి అర్థం ఉందండి. దీన్ని మనం చెప్తే బాగుంటుంది. ఈ నామాలు పెడుతూ ఉంటారు. శ్రీ వైష్ణవులు 3 పెడతారు, మిగిలిన వాళ్ళు ఇది పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారు? అది దాని అర్థం ఏమిటి? ఆ పరమార్థాన్ని చెప్తే ఈ ఎద్దేవా చేసేవాళ్ళు వాళ్ళని ఎద్దేవా చేయాలి. అవును. జ ఇక్కడి నుంచి ప్రారంభించి పంచభూతాలతో 5 వచ్చి ఇక్కడికి వచ్చి జన్మిస్తుంది. ఇక్కడి నుంచి జీవనం సాగిస్తుంది. ఇక్కడ గతి చనిపోవడం, ఇక్కడి నుంచి మళ్ళీ గాలిని దాన్ని అన్నింటినీ ఏదైతే తీసుకుందో ప్రకృతిలో అదంతా వదిలేసి వెళ్ళిపోవడం. ఆ మిగిలేది బొట్టు. ఇది ఆత్మ. ఈ విషయాన్ని చెప్తే ప్రతివాడు నమస్కారం చేస్తాడు కదా. అలా ఎందుకు చేయట్లేదు? ఇవాళ బ్రాహ్మలే ఆపోసన పడడానికి ఔపోసన పడడానికి తేడా తెలియకుండా పోతుంది. ఈ అర్థాన్ని మీరు విపులీకరించి ఎందుకు చెప్పట్లేదు? అదే ఆయన ప్రశ్న. ఆప్ అంటే నీరు, ఓప్ అంటే అగ్ని. నిత్యాగ్నిహోత్రం ప్రతి వైదిక కుటుంబంలో ఉంటుంది కదా. ఎందుకుంది అది? ఆ రోజుల్లో నిప్పు తయారు చేసే అగ్గిపెట్లు గిప్పికెట్లు ఎవడొచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నిప్పు తీసుకోవడం వచ్చింది. దానికోసం నిత్యాగ్నిహోత్రం. అలాగే ఆపోసన పడడానికి ఏం చేస్తారు వైదికులు? మొత్తం 10 మందో 50 మందో కూర్చున్నప్పుడు వరుసగా గృహిణి పట్టు వస్త్రం కట్టుకొని వడ్డిస్తుంది. పట్టు వస్త్రంలో పరమార్థం ఏమిటి? పట్టులో సూక్ష్మ క్రిములను చంపే గుణం లక్షణం ఉంటుంది. అవును. అప్పట్లో కింద కూర్చుంటారు. అవును. ఆవు పేడతో అలికిన ఇళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ క్రిముల్ని చంపుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. అన్నీ వడ్డిస్తుంది. వాడు చేయి పెట్టడానికి వీల్లేదు, కలుపుకొని తినడానికి వీల్లేదు, స్వీట్ ఉంది కదా తినడానికి వీల్లేదు. చివరికి వచ్చి ఇంత పెద్ద దీంతో తీసుకొస్తుంది, ఒక్కొక్క చుక్క వేస్తున్నది. అన్నశుద్ధి చేస్తుంది. అన్నశుద్ధి చేసి మధ్యలోకి వెళ్ళి కూర్చోండి అంటాడు. అప్పుడు ప్రారంభిస్తాడు. అప్పటికి భౌతికంగా వీడికి ఏమవుతుంది? అన్నీ తినేటువంటి అద్భుతమైన పదార్థాలు, ప్రతి తినాలనిపించేది, అన్నీ రుచికరంగా ఉన్నాయి. ఆ వాసన కానీ అది కానీ ఎప్పుడు తిన్నావో అని ఆతురతగా ఉన్నాడు. విపరీతంగా లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం ఊరినప్పుడు ఈ నీటిని కొంచెం నోటికి అందించి దీన్ని కొంచెం పలసన చేస్తే, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని కొంచెం పలసన చేయాలి. అప్పుడు లేకపోతే అదే కనుక తిన్నట్లయితే ఈ పేగులు చిల్లులు పడతాయి. ఇక్కడ చుట్టూ నీరు చేయడం వల్ల చిన్న చీమలు కానీ ఇవి కానీ అన్నీ పోతాయి, విస్తరలోకి రాకుండా పోతాయి. ఎంత సైంటిఫిక్ రీజన్ పెట్టి మన వాళ్ళు ఇది చేస్తూ ఉంటే, ప్రొద్దుటవే లేవాలి,
బ్రహ్మీ ముహూర్తంలో లేవస్తున్నాం. 3 గంటల 20 నిమిషాలకు లేవాలి. ఒక చెంబు పట్టుకొని 1 మైలున్నర వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు చేయాలి ప్రతి ఒక్కరు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు గాయత్రి మంత్రం తప్పనిసరి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. అవును. ప్రతి అక్షరానికి ఒక్కొక్క ఆసనం ఉంది. ఈ 24 ఆసనాలు వేసేటప్పుడు వీడి శరీరం మొత్తం వీడికి శ్వాసన అవుతుంది. అవును. ఈ 24 ఆసనాల్లో కంటికి సాధన లేదు, మిగిలిన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. అందుకని సూర్యోదయం కావడానికి ఒక అర నిమిషం నీళ్ళు తీసుకొని అర్ఘ్యం ఇస్తాం. అవును. ఎలా ఇస్తాడు? 45 డిగ్రీల్లో ఇస్తాడు. సూర్యరశ్మి ఇక్కడ పడి ఇక్కడి నుంచి కంటికి రావాలి, రిఫ్లెక్షన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? సరిగా చూస్తే కను పోతుంది, ఈ రిఫ్లెక్షన్ చూస్తే కను బాగుపడుతుంది. ఇంత సైంటిఫిక్గా చెప్తుంటే ఆ బ్రాహ్మడు ఏదో ఆపాసన పడతాడు, ఏదో కావాల ఈ పొద్దున్నే ఇదేంటిది, వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకుందా లేదా? అదే ఆయన ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఎవరో వినరు, ఆవిడ ఏదో వేదాంతం చెప్తున్నాడు అనుకుంటారు. అదే మీరు ధర్మ సందేహాలు చెప్తే తప్పకుండా వింటారు, అది ఆచరించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా చాలా మాటలు చెప్పాడమ్మా ఆయన. దాదాపు 4 గంటలు అలా ఎప్పుడు చెప్తూ ఉంటారు. రమణ వచ్చినప్పుడల్లా మీ నాన్నగారు చాలా నేర్పారయ్యా నాకు. అలా చివరి వరకు కూడా విద్యార్థిగానే ఉన్నారమ్మా. ఆయనకి తెలుసును అన్న అహంభావం ఎక్కడ కనిపించలే. మాకు పెద్ద అనుభవం ఏర్పాడు. అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాం. ఎవరో ఒక ఆయన సుబ్బారెడ్డి గారు మాతో పాటు వచ్చేసాడు. స్టేజ్ మీద కూర్చొని కాళ్ళు ఒత్తడం, ఆయనకి ఇచ్చేయడం చేస్తున్నాడు. మహాభక్తి ఆయన అంటే. కిందకి దిగి వచ్చాక వాళ్ళు భోజనాలు ఏర్పాట్లు చేశారు. మా ఇద్దరికి వేరే గదిలో ఏర్పాట్లు చేశారు. మాతో పాటు అతను వచ్చాడు. వాళ్ళ నిర్వాహకులు అతన్ని వద్దన్నారు. గురువుగారికి చూశాడు. ఆయనే మాట్లాడతాడు, ఇది నా ఏర్పాట్లు కదయ్యా, వాళ్ళు చేసుకున్నది నాకు తెలియదు. కాదండి, మీకు బ్రాహ్మణేతరులు అంటే పక్షపాతం ఉంది అన్నాడు. ఈయన నవ్వాడు. రే వాడు ఏదో చెప్తున్నాడు, మీ పేరేమిటండి అన్న. సుబ్బారెడ్డి గారు అండి అన్నాడు. గారు కూడా. మా నాన్న ఆరుమల సుబ్బారెడ్డి గారు మలయాళ స్వామికి ప్రథమ శిష్యుడు. ఆయన పేరు విన్నారా ఇక్కడ? అయ్యో మా గురువుగారు అయినా. వాళ్ళ అబ్బాయి నేను, బ్రహ్మానందరెడ్డి నా పేరు. ఆయనకి కొలిపిచ్చి ఉంటే నన్ను తీసుకొని వస్తారా, ఇక్కడ కూర్చోబెడతారా, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూస్తారా నన్ను. ఇతను మాట్లాడేటప్పుడు ఆలోచించి అవతల పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడాలి. కాళ్ళు పట్టుకుని బాబు ఇంకెప్పుడు మాట్లాడాలి. అందులో ఒక ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ మాటలు రావచ్చునా? అవును. అలా ఇప్పుడు నన్ను నా వివాహం జరిగినప్పుడు ఒక సందర్భంలో అన్నారు, అరే అబ్బాయి నాకు 4 ఆడపిల్లలు, వాళ్ళని నేను క్రమశిక్షణలో పెట్టను, వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాను. ఎప్పుడైతే మనం పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చామో వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించగలరు. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, తన ఇష్టం వచ్చినట్టు చేయటం. తన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక్కోసారి చెడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే తనకు బాధ్యత అప్పచెప్పామో ఆ చెడు జోలికి మనసు వెళ్ళదు, మంచి వైపే వెళుతుంది. కనుక పిల్లల్ని నేను పెంచనురా, ఈ సిద్ధాంతమే పెంచుతున్నాను. అయితే ఆ మాటని మీరు నలుగురు కూడా నిజం చేశారు. ఇవాళ నాకు చాలా ఆనందం ఏంటంటే 3 దశాబ్దాలు గడిచినా ఆయన్ని మర్చిపోకుండా కొడుకు చేయవలసిన పని మీరు చేస్తున్నారు. కొడుకుతోటే కూతురు మాట్లాడుతుంది అనుకోండి. ఇప్పుడు నా అంచనా
వచ్చిన నలుగురు కూడా అల్లుళ్ళైనా కానీ కొడుకుల్లాగానే ప్రవర్తిస్తున్నారు తప్ప అది ఆయన చేసుకున్న అదృష్టం అంతే. ఆయన చేసిన మంచి ఆ మంచికి ఫలితం అవును. జీవితాంతం ఉంటుంది. జీవితంలో ఇది తప్పు చేశారు అని ఎప్పుడూ, ఇప్పుడు ఏదైనా రాఘవాచార్య గారు కనుక ప్రక్కనుంటే అద్భుతమైన విషయాలు, ఒక భారతం భాగవతం కాదు, అన్ని రకాల విషయాలు, సైంటిఫిక్ రీజన్స్. ఒకసారి బేతవాడు రామబ్రహ్మం గారు ఆయన లెక్చరర్ అయిన తర్వాత ఒక లెటర్ రాశారు. ఆయన శ్రీకాంత్ శర్మకి క్లాస్మేట్. ఉషశ్రీ గారు నమస్కారం, దాదాపు 4 పేజీలు. నేను ఫలానా, నా సత్తా ఇంత, నేను అట్లా చేస్తాను, అవధానం చేస్తాను, సంస్కృతం చదవచ్చు, ఇదొచ్చు, నన్ను ఎందుకు పిలవడం లేదు రేడియోకి, నేను పనికిరానా అది అన్నాడు. కింద సంతకం చేశాడు, చూశాడు, మొత్తం నన్ను చదవమన్నాడు, చదివేశాను. ఒక్క కార్డు ఇవ్వడం అన్నాడు. చిరంజీవి రామబ్రహ్మానికి ఆశిస్తుడు, నేను ఆంజనేయ స్వామిని అధ్యయనం చేసిన వాడిని, మీ ఉషశ్రీ, అంతే. ఆ ఉత్తరం పట్టుకుని తెల్లారి పరిగెత్తుకొచ్చాడు. అప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉండేవాడు. అంటే సత్తా కలిగిన వాడు. ఇది దాని ఒక 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయన బొమ్మూరులో రాజమండ్రి డీన్గా ఉన్నారు కాలేజీలో. అప్పుడు గురువుగారు విశాఖపట్నం వస్తే మా ఇద్దరిని ఇన్వైట్ చేశాడు రమ్మని. ఆయనే కారు పంపించాడు, వెళ్ళాం. వాళ్ళ స్కాలర్ పిల్లలందరినీ పిలిపించి, మా గురువు గారు ఉషశ్రీ గారు, ఆయన ఫలానా అది ఇది అని చెప్పేసి, ఈ పిల్లలందరికీ ఏమిటి, ఈయనేదో భారతం రామాయణానికి చెప్పేది, ఏదో చెప్తాడులే, మనం వెళ్ళకపోయినా పర్వాలేదు అన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈయన భారతాన్ని రామాయణాన్ని ఈ సైంటిఫిక్ రీజన్స్తో ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే అసలు వాళ్ళకి మతులు పోయి నోరేళ్ళు పెట్టి చూస్తే, మొత్తం అయిపోయిన తర్వాత, అబ్బాయి మీరు అందరూ ఇట్లా వినడం కాదు, చదవాలి, చదివితే మీకు అనుమానాలు వస్తాయి. ఆ శంక తీర్చుకోవాలంటే అక్కడ చిరునవ్వుతో చూసి కూర్చున్నాడే సంస్కృతంలో పండిట్టు రామబ్రహ్మం, వాళ్ళని అడిగండి. దాదాపు 25-30 సార్లు షౌట్స్, అందులో పిహెచ్డి స్కాలర్స్ అందరూ. అలా ఎక్కడికి వెళ్ళినా, ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు మేము ఉపన్యాసం అని వెళ్ళలేదు, దర్శనం కోసం వెళ్ళాం. అక్కడ ఆయన ఈ ఆయుర్వేదం మందులు, ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు, ఆయుర్వేదం కాదు, ఇది హోమియో పిల్స్ ఇస్తాడు. పేరు కామేశ్వర, వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. ఎకిరాల కృష్ణమాచార్య గారు, ఆయన ఉపన్యాసం ఉంది. ఆయన మొత్తం అద్భుతంగా, ఆయన కూడా మంచి వక్త, సంస్కృతం బాగవచ్చు అనేతడు. దాదాపు గంట పైనే మాట్లాడాడు ఆయన. ఈయన 15 నిమిషాలు మాట్లాడింది. అంటే ఉపన్యాసకుడిగా వెళ్ళలేదు, అసలు శ్రోతగా ప్రేక్షకుడిగా వెళ్ళాం. నాకన్నా విషయ పరిజ్ఞానం ఉన్న మా గురువు గారు ఉషశ్రీ గారు మాట్లాడతారని ఆయన పిలిచాడు. దొరికిపోయాడు. ఇక్కడున్న కొండలు, ఇదంతా ఈ సప్త శబ్దం తీసుకొని 7 కొండల వాడు ఎందుకన్నారు, దీని మీద వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు. వేంకట అంటే పవిత్రత, కట అంటే వేమంటే పాపం, కట అంటే తీసేవాడు, ఇలా తీసేవాడు సర్వత్రా ఉన్నాడు ఈశ. ఇట్లా ప్రతి అక్షరానికి అర్థం చెప్పి, ఈ 7 కొండలకి 7 పేర్లు కూడా. అక్కడ నందిని ఎందుకు పెట్టారో మొదటి కొండని, ఈ 6టిని మోయగలిగినటువంటి సత్తా, బలం ఉంది. దీంట్లో ప్రతి అణువుని పరిశీలించగలిగిన కొమ్ములు ఉన్నాయి. అట్లా ప్రతి వాడు ఇదెందుకు పెట్టారు, అదెందుకు పెట్టారని మొత్తం చెప్తే, ఇంత లోతుగా నేను అధ్యయనం చేయలేదన్నాడు కృష్ణాచార్య గారు. అంటే నా పరిచయంలో నాకు తెలిసి పై మాటలు చెప్పడం,
ప్రతి అక్షరం కూడా చాలా తులనాత్మకంగా చెప్పి ఆ చెప్పేది కూడా అవతల వాడికి వినేట్లుగా శ్రోతకి విసుగు పుట్టకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకు. మధ్య మధ్యలో ఇది కూడా చెప్పేవారు అసలు మాట్లాడడం ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి. ఇది నేను నువ్వు వ్యాసుడు చెప్పడం కాదురా, మనకన్నా ముందే వ్యాసుడి కన్నా ముందు శ్రీరామచంద్రుడికి హనుమంతుడు వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు ఆ భేదం కూడా ఎవరితో మాట్లాడాలి అడిగింది ఆంజనేయుడు, వాడు క్లాస్ 4 ఆఫీసరు. అడిగించుకున్నది రాముడు, క్లాస్ 1 ఆఫీసరు. క్లాస్ 1 ఆఫీసర్ క్లాస్ 4కి సమాధానం చెప్తాడు. మీరెవరంటే ఆంజనేయుడు గొప్పతనం ఏంటంటే మీరెవరని అడిగి క్షమించండి నా పేరు చెప్పడం మర్చి, నా పేరు ఫలానా, నేను ఫలానా భృత్యుడిని, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, మీకు కావాల్సినది ఏర్పాటు చేయండి. అప్పుడు చెప్పాడు. ఈ 7 రకాలుగా నువ్వు మాట్లాడగలిగితే అది నేర్చుకోవాలనే జ్ఞానం నీకుంటే హనుమంతుడు అంటే ఎవడరా వాడు చెప్తాడండి. ఇలా ఆ 7 చెప్పి ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. ప్రవర్తన ఎట్లా ఉండాలి, విద్యార్థి ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి, గృహిణి ఎట్లా ఉండాలి, గృహస్థు ఎట్లా ఉండాలి. అందరూ అంటే అందరిని ఆకట్టుకునేది ఒకటి, అందరికీ తెలియవలసిన విషయాలు తెలియచేయటం. అలా ఏదైనా కానీ సామాజిక ప్రయోజనం లేకుండా ఆయన మాట్లాడింది ఒక్క మాట కూడా. అవునండి, అవును. సమాజం అంతకు మించిన వాళ్ళు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. రజనీ గారు నువ్వు అనుకునేంత చొరవ, అయినా కానీ ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు ఆయన ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం చేయకూడదు. ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలో అలా. అలాగే ఆమంచంలో గోపాల్ గారు, బంద గారు, పెద్ద పెద్ద హేమహేమిలంతా ఉన్నారు కదా మా అప్పట్లో. నాన్నగారు వచ్చేటప్పటికి బుచ్చిపగవారు చనిపోయారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తక్కువ వాళ్ళు లేరు, అందరూ కూడా హేమహేమీలదే ఆ సబ్జెక్ట్లో వాళ్ళంతా నిష్ణాతులు. జీవి కృష్ణారావు గారు కానీ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు. అందుకే ఆ రోజున అద్భుతమైన కార్యక్రమాలు వచ్చాయి, దాని నిర్వహణ బాగుంది. అయితే మాలో ఉన్న అందరిలో సూరిబాబు కానీ నేను కానీ మిగిలిన వాళ్ళు మా తర్వాత వచ్చిన వాళ్ళు ప్రక్కన పెట్టేస్తే మా బ్యాచ్ వరకు కూడా ఎవడు కూడా రేడియోలో పనిచేయడం కోసం రాలేదమ్మా. అవును. ఇవాళ ఏమిటి, ఉద్యోగం వచ్చింది, నేను డిఓ చేస్తున్నాను, గవర్నమెంట్ డబ్బిస్తుంది, వేరే ఏం చేయడానికి అవకాశం ఉంది? నలుగురు కురవాళ్ళకి ట్యూషన్ చెప్దామా, లేకపోతే పిహెచ్డీ చేద్దామా, ఈ ఆలోచన తప్ప వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించడం తప్ప రేడియోని గురించి ఆలోచించడం కూడా ఒకటి. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్. అది దాంతో ఏమైంది, మధ్యకి పలచబడిపోయింది. అవును. ఆ రోజున ఒక కార్యక్రమం చేస్తుంటే ఒక మాట అనడానికి 100 సార్లు అనిపించేవాడు శ్రీరామ్మోహన్ రావు గారు. అయితే బందా గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏమిటంటే, ఈ రంగస్థల వేదికల మీద కె వెంకటేశ్వరరావు మంచి నటుడు, మంచి దర్శకుడు, నాటకం ఎలా రాయించుకోవాలో తెలుసు. ఆయన దర్శకత్వం వహించినప్పుడు ఇదిగో ఇలా చెప్పయ్యా, ఆయన చెప్పినట్టే చెప్పాలి. దాంతో ఏమవుతుంది, ఆ నాటకంలో ఉన్న పాత్రధారులంతా అదే మోసలో మాట్లాడతారు, వినేవాడికి విసుగు పుడుతుంది. అదే బందాగారు వస్తే 2 ప్రక్క ఉన్నటువంటి వాయిస్ని పెట్టేవాడు కాదు. ఇప్పుడు నేనుంటే అవతల సంజీవరావు ఉండాలి, లేకపోతే లింగరాజ్ శర్మ ఉండాలి. నాకు కలిసే వయసు ఎవరినో పెడితే ఇద్దరు ఎవరు మాట్లాడింది శ్రోతగా. అవును, అవును. అలా ఆ విభజన తెలియాలి. ఆ తెలియడం, ట్రీట్మెంట్ కూడా. ఇప్పుడు నాకు 10 సార్లు చెప్తే చీకాకు వస్తుంది, ఒకసారి చెప్పి వదిలేయి, దాని మీద నేను సాధన చేసుకుంటాను, ఫైనల్గా బాగుండకపోతే నన్ను సరి చేయి, తప్పు కాదు. కానీ ప్రతిసారి వెంటబడుతూ ఉంటే మిగిలినవి చెప్పలేను, ఆగిపోతుంది బండి. అది అద్భుతమైన నాటకం. అబ్బాయి సలీం అక్బర్.
బందా గారు వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్ ఎన్విఆర్ సాంబశివరావు గారు మంచి ఆర్టిస్ట్. ఆయన వృత్తిరీత్యా వైద్యుడైనా ఆయన విజయవాడ కేంద్రం ప్రారంభించకముందే మద్రాసులో నాటక కళాకారుడిగా ఎన్నికయ్యాడు. ఆ కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చారు. బందా గారు వచ్చిన తర్వాత ప్రతి నాటకానికి ఆయనే, ఆయన వచ్చిన ప్రతిదానికి నేను, ఆయన తండ్రి నేను కొడుకు, అట్లా. ఇక్కడ ఆయన అక్బర్, నేను సలీం. సరే రిహార్సల్స్ అయిపోయి రికార్డింగ్లో ఈ ఆయన గమ్మత్తుగా చేస్తూ ఉంటారు. బందా గారు రికార్డ్ చేసేటప్పుడు కూడా అరే ఆపు అని చెప్పడు, ఇట్లా గొంతు పట్టుకొని వాడే సాగదీస్తుంటే చెప్పలేవాడు. ఇప్పుడు ఆగు అంటే ఇది రికార్డ్ అవుతుంది కదా, అవును 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 కుదరదు. అవును. అట్లా నేను ఆయన తండ్రి కొడుకుల సంభాషణ ఉంది చివరిలో. మాట్లాడిన తర్వాత మామూలుగా సీనావు గారి కట్ అంటాడు ఆయన, బందా గారికి అలవాటు. ఆయన అన్నంలో కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఆ, ఇదిగో సాంబశివరావు, నువ్వు పృథ్వీరాజ్ కపూరు, వాడు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ జీవించారయ్యా. ఆ, అట్లా ఎవరు నిర్వాహకులో వాళ్ళందరినీ మెప్పించాలమ్మా. బాగుందండి. తర్వాత ఈ డాక్యుమెంటరీస్ తీసేటప్పుడు ఆ, కోనేరు రాజబాబు గారు అని ఉన్నాడు, ఆయన స్క్రిప్ట్స్ తీసుకొచ్చేవాడు. ఆయన దాంట్లో మేమంతా చేసేవాడు. అతని నాటకాలంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది, మనసుకు హత్తుకునేలాగా ఉంటుంది. ఆయన నాటకాలన్నీ నాన్నగారు వినేవారు. విని అతను ఎప్పుడు వచ్చినా కానీ అతను అభినందించేవారు, చాలా బాగా రాసేవాయి అని. బాధ్యులు ఎవరో ఒక డాక్యుమెంట్ తీసాం. దాంట్లో నేను మిగిలిన వాళ్ళంతా కూడా నటించాం, నేను డైరెక్ట్ చేశాను. మొత్తం ప్రోగ్రాం జరుగుతుంది. గురువారు చూడడానికి వచ్చారు. అంటే అక్కడ రేడియో స్టేషన్ నుంచి ఇంటికి వెళుతూ ఇక్కడ క్రైస్తవుల మిషన్ ఉండేది రేడియో స్టేషను, సువార్త అని, అవును. అక్కడ జరుగుతుంది షూటింగు. లోపలికి వచ్చారు ఆయన. గురువారు రండి కూర్చోండి అన్నాడు. అప్పటికప్పుడు డైలాగులు రాసి ఆయనతో చెప్పారు. ఆ గురు ఫోటో నా దగ్గర ఉంది. అవునా? ఆ. ఆయన జన్మలో నాటకం ఆడింది డాక్యుమెంటరీలో. దీంట్లో కూడా చివరకు మిగిలేదని మన బుచ్చిబాబు గారి నాటకం. దాంట్లో చిన్న 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 వేషాలు. కందుకూరు రాంభద్రరావు గారు, ఏడిది కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ అందరికీ 2 డైలాగులే. అంటే వీళ్ళు అక్కడ స్వర్గంలో కూర్చొని నేను గొప్ప, నా రచనలో ఇంత ఇది ఉంది, ఇంత పటుత్వం ఉందని చెప్పుకుంటూ కూర్చుంటారు. ఆ నాటకం అది. దాంట్లో ఇచ్చేసాడు, అద్భుతంగా చేశారు. రెండోసారి చెప్పే పని లేదు ఆయనకి. అదేలేండి. అట్లా చేసిన నాటకాలు. సహకారం అంటే అయిన తర్వాత ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు. అంత ఓపికగా సమాధానం చెప్పేవాళ్ళు, అంటే అవతలవాడు కొంచెం వితండంగా వాదిస్తే కోపం వస్తుంది తప్ప, మామూలు కావాలని తెలుసుకోవాలని అడిగిన వాడికి ఎంతసేపు అయినా కానీ చెప్తారు. మాకందరికీ గురువు నల్లాని చక్రవర్తి కృష్ణమాచార్య గారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్య గారు. వైలను హరికథ అన్ని వేదం తెలిసినవాడు, అన్ని కళల్లోనూ ప్రావీణ్యం. అవును అవును. నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గణపతి శాస్త్రి అని ఒక సంస్కృత పండిట్టు, మన నాటకాల్లో కూడా అతను ఆర్టిస్ట్. ఒక నాటకానికి పిలిచాం. నాటకాలు అంతకుముందు 2-3 నాటకాలు వేసాడు నాతో పాటు. ఒక నాటకం జరుగుతున్నప్పుడు గంట నాటకం మధ్యలో అసలు సందర్భం లేదు. ఆనంద్ గారు, మీ రేడియో స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఒకటి బొడి ధాయలండి అన్నాడు. అదేమిటండి అన్నాను. మీ కృష్ణమాచార్య గారు అన్నాడు, దేని పనికి వస్తాడు, ఒక్కడికి తెలిసిన సంస్కృతం. నాకు చిరెత్తుకొచ్చింది. శాస్త్రి గారు,
మీ లిమిట్స్లో మీరు మాట్లాడండి. మా కళాకారుల గురించి మీకేం తెలుసు? కనీసం ఆయన పేరు విన్నారా మీరు? ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు అని తెలుసు మీకు. నల్లాని చక్రవర్తులు వాళ్ళు. నల్లాని చక్రవర్తుల కుటుంబం ఎలాంటిది? వేదాన్ని అవపోసన పెట్టారు వాళ్ళు. ఈయన మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుట అద్దం. నువ్వు ఒక కోటు బూటు ఇవన్నీ వేసుకొని పాశ్చాత్య సంస్కృతిని మాట్లాడుతూ సంస్కృతుల గురించి నువ్వు మాట్లాడతావా? అందులో కృష్ణమాచార్య గారు. ఉషశ్రీ గారికి ఏదైనా అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారు ఏమిటి ఆ నివృత్తి చేసుకునేది గురువుగారు. మరి ఉషశ్రీ గారు అంటే అందరికీ గురువు కదా. ఆయనకి గురువు కృష్ణమాచార్య గారు. ఆయనకేం తెలియదు అంటావు? ఏం తెలుసు నీకు? ఆయన హరికథ విన్నావా? ఆయన కవితలు ఏమైనా చదివావా? ఆయన రచనలు చదివావా? చదవకుండా ఎందుకంటావంటే మాట పెరిగి వాడు వెళుతూ ఇంగ్లీష్లో అప్పుడు నోరీన్ నక్వి గారు స్టేషన్ డైరెక్టర్. ఆవిడకి ఒక కాగితం పెట్టాడు, అతని కొంచెం కఠినంగా శిక్షించవలసింది అని తెలుగులోనే. నన్ను ఆవిడ మంచి కోపంలో ఉంది. ఆనంద్ బయట వాళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? ఎవరన్నారు పేరు? నోరీన్ నక్వి. ఢిల్లీ నుంచి వచ్చింది. అదేమిటమ్మా, మామూలుగా నన్ను ఎవరో ఏమనరు, నా అంత మర్యాదగా పిలిచేవాళ్ళు మన స్టేషన్లో ఎవరో లేరమ్మా అన్న. కాగితం ఇచ్చింది, మొత్తం సమాధానం చెప్పాను. భూషణరావు గారు పెక్స్కో ఆయన పిలిచి వాడిని పిలిపించండి అంది. మిస్టర్ శాస్త్రి, ఒక 2 years ఈ బౌండరీ గేటు దాటి యువతలకు వస్తే నీ కాళ్ళు ఎరగొడతారు మా క్లాస్ వారు, గెట్ అవుట్. నేను చెప్పాను, కాగితం నాకు ఇవ్వకముందు ఇలా చేస్తే ఎట్లా నీకు మెమో ఇస్తాను, అది ఎక్స్ప్లెనేషన్. మీరు ఏదైనా ఇవ్వండి, నేను చేసేదే. వాడు ఏం చేశాడని మీరు అడగకుండా ఎందుకు చేశారని అడుగుతున్నారు మీరు. ఎందుకు అని అడిగితే నేను సమాధానం చెప్తాను. కాకపోతే మీరు ఏం చేయగలరు? నా ఉద్యోగం తీసేయగలరు. మీ ఉద్యోగం కోసం నేను రాలేదు, నా వాయిస్ జనానికి వినిపించడం కోసం వచ్చాను, పేరు వస్తుందని వచ్చాను తప్ప నీ డబ్బుల కోసం రాలేదు. నేను మా మామిడి తోట అమ్ముకుంటే ఒక చెట్టుకు వస్తాయి నాకు నెల. నేను సీరియస్ అయ్యేటప్పటికి ఆవిడ కాగితం ఇచ్చినమాట. అప్పుడు వచ్చి గెట్ అవుట్. కాబట్టి మీ రోజుల్లోనే మీరు చాలా ఇలాంటి అనుభవాలన్నీ ఎదురయ్యాయి మీకు కూడా. అప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడు కొత్తదేం కాదు ఇలాంటిది. కాకపోతే అవుట్పుట్ బాగుండేది ఎలా ఉన్నా కానీ, మీరు చేసే కార్యక్రమాలు బాగుండేవి ఎన్ని జరిగినా కూడా. ఇక్కడ సూర్యుడు దిగిపోయాడని కొండమూరి హనుమంతరావు గారు డాక్టర్ గారమ్మ కొమ్మూరి వేణుగోపాలరావు రాశాడు. అప్పటికి డ్రామా సెక్షను పిఆర్ రెడ్డి చూస్తున్నాడు. అప్పటికేమైంది, నాకు బ్రాహ్మణ దేశం కదా, వీళ్ళిద్దరూ మాట్లాడలేదు కదా, నాతో మాట్లాడడం మానేశాడు, నన్ను నాటకాల్లో పిలవడం మానేశాడు. సరే, ఈ నాటకంలో 2 వేషాలు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఒక బీచ్లో కలుసుకొని వాళ్ళు యవ్వనంలో జరిగినాయని చెప్పుకుంటూ వెళ్తారు. అంటే అటు ముసల్తనం చేయాలి, ఇటు యవ్వనం చేయాలి. మళ్ళీ క్లోజింగ్లో ముసల్తనం. నాగరత్న గారు, ఇంజమూరి సరస్వతి, విబి కనకదుర్గ. ఈ 2 వాళ్ళు దొరకట్లా. వీరభద్రరావు చేస్తున్నాడు. ఎవరిని పిలవాలంటే అందరిని పిలిచాడు, ఎవరు రావట్లేదు. నాగరత్న గారు ఒకరోజు పిఆర్ రెడ్డిని పిలిచి, ఈ వేషం చేయాలంటే ఆనంద్ ఒక్కడే చేస్తాడు, అతన్ని పిలిస్తే నన్ను కూడా పిలవండి, లేదు నేను వెళ్ళిపోతున్నాను, నన్ను పిలవకండి. నేను వాడితో మాట్లాడినమ్మా అన్నాడు. మీరు మాట్లాడకపోతే నేను పిలుస్తాను, నన్ను అమ్మ అని పిలుస్తాడు, నా కొడుకు వాడు, నేను పిలిస్తే వస్తాడు అని వచ్చాడు. బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత నన్ను వీరభద్రరావుని స్టూడియోకి పిలిచి, ఆయన ఆఫీస్కి పిలిచి, నన్ను ఏరా అంటాడు. అప్పట్లోనే మంచి స్నేహం ఉంది మళ్ళీ. ఎరా, ఈ నాటకం నువ్వు తప్ప ఇంకెవరు చేయలేటరా అని స్వీటు హాట్ అవి తెప్పించేసి వచ్చాడు. నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్లో ఒకసారి వచ్చాడు, విశాఖపట్నం వచ్చాడు మీటింగ్కి.
రేపు వస్తాడనగా ఆ క్రితం రోజునే నూరేళ్ళు నక్కి నాకు కబురు చేసింది, మీరు రేపు ఆఫీస్కి రావద్దు, ఆఫ్ ఎంజాయ్ చేయండి అంది. ఆ ఆఫీసు నాకు రికార్డింగ్ ఉందమ్మా, డబ్బింగ్ ఉంది, నేను వస్తానని చెప్పేసి వచ్చేసాను. పిఆర్ఎడ్ వస్తూనే నన్ను చూసి భుజం మీద చేసారా ఎట్లా ఉన్నారా నన్ను అంటే వచ్చాడు అని తినగా నూరేళ్ళు నక్కి తీసుకెళ్ళి, వీడు ఎవడనుకున్నావు మా జమ్, మా నాటకాలు హీరో, వీడు పని రాక్షసుడు విజయవాడలో అన్నాడు. ఇక్కడ కూడా రాక్షసుడేనండి. ఆ రోజు వేమన, త్యాగయ్య దాదాపు 4 గంటలు, 4 నాటకాలు, గంట నాటకాలు సివిని పిలిచి మొత్తం విని, నాన్న నువ్వు నాతో వచ్చి చేయరా, నీకు అక్కడ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసేస్తాను, అక్కడ నువ్వు చేస్తే నాటకాలకు వచ్చే పేరంతా నాకు వస్తుంది, ఇక్కడేమో సివికి వస్తుంది. లేదని నేను అక్కడికి వస్తే మీకు బ్రొంటుగా ఉండాలి, ఇక్కడికి వస్తే యజమానిగా బతుకుతున్నాను, నేను రానండి, నాకు వద్దులేండి. నేను ఏదైనా మనిషికి ఒక అవకాశం ఉంటుంది, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఏదైనా లక్ష్మి ఒకసారి తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయకపోతే ఆ లక్ష్మి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మలో రాదు. అలాగే ఇవి కూడా అదృష్టాలు అనేవి. ఎక్కడో ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని నన్ను పిలిచి రేడియోకి ఇన్ని నాటకాలు, ఇన్ని ఫీచర్సు, ఇన్ని పరిచయాలు, ఇవన్నీ చేయవలసిన స్థితి వచ్చిందంటే అది నేను గర్వించదగిన విషయమా, అది నా సత్తానా? ఒక నాటకంలో నా పాత్ర అందరికీ బాగా నచ్చాలంటే ముందు రచయిత అద్భుతమైన పాత్రను సృష్టించాలి. అవును. ఆ సృష్టించిన పాత్ర చుట్టూ ఉన్న ఉపపాత్రలన్నీ కూడా దీనికి మంచి జీవం ఇవ్వాలి. దర్శకుడు దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. దాని తర్వాత దానికి కావలసిన సంగీతం అంతా కూడా ఎక్కడ ఏది అవసరమో అదంతా ఇచ్చి దాన్ని ప్రొడ్యూస్ చేస్తే దీని ఫైనల్గా ఆ టెక్నీషియన్ కనుక లేకపోయినట్లయితే మేము చేసిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. నిండుదనం పూర్తి అవ్వదు. ఇంకా ఇంతమంది సహకారం ఉంటే తప్ప ఒక గంట నాటకం మీరు వినలేరు. అదంతా నేనే హీరోని, నేనే చేశాను, నాకన్నా ఇంకెవడో లేడు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? కనుక ఎవడో కూడా రేడియో అంటే ఒక్కడి వల్ల ఏ పని కాదు. ఇప్పుడు ధర్మ సందేహాలు ఉంది, కొన్ని వందల మంది ఉత్తరాలు రాయాలి, అక్కడి నుంచి నేను వెళ్ళి ఏరుకోవాలి, అక్కడి నుంచి ఈయన అక్కడ కూర్చోవాలి, చెప్పాలి, అరగంటలో మొత్తం అయిపోవాలి. ఒక ప్లాన్, ఒక పద్ధతి. ఇది ఈ సీన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే అయిపోతుంది, ఇలా చెప్దామని చెప్పేసి బ్రెయిన్లోనైనా ఒక స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ ప్రకారం వెళితే వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఊరిగా బుడబుడ వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? ఏంట్రా ప్రశ్న అడగరా అంటే ఏ ప్రశ్న అడగాలి? రెడీగా ఉండాలిగా. ఒక్కసారి మాత్రం ఏదో చాలా విశేషాలు మాట్లాడుతూ 4-5 ఉత్తరాలు అయిపోయి చివరి ఉత్తరం, ఈ జీవితంలో ఒక ముని, ఋషి లేకపోతే బ్రహ్మర్షి ఎవరైనా సరే రంభ, ఊర్వశి, మేనక, తినోత్తమలను సాధించుకుంటూ ఇతర మతస్థులు ఏంటి చెప్తున్నారు? ఈ 60-70 సంవత్సరాలు వచ్చిన ముని గడ్డాలు మీసాలు పెంచుకొని ఇంత ఘోరంగా ఉన్న ముసలివాడు టీనేజ్ గాళ్ళ కోసం 16-17 ఏళ్ళు ఉన్న అమ్మాయి కోసం వీడు పాకులాడుతున్నాడు, అక్కడ తపస్సు చేస్తున్నాడని వాళ్ళంతా ఊహిస్తారు. కానీ మన హిందువులు దాని అర్థం కనుక చెప్పకపోతే ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నారు? తపస్సు అంటే ఏమిటి? తపహ, వాడిని కాల్చుకోవటం. దాని మీదే శ్రద్ధ పెట్టి, దాని మీదే మనసు పెట్టి నిద్రాహారాలు మాని చేస్తున్నాడండి. దేనికోసం చేస్తున్నాడు? మొదట రంభని స్వాధీనం చేసుకోవాలి. రంభ అంటే రంభోరోహము, అరిటి దొనలాంటి తొడ నితమ్మం కలిగినటువంటి అమ్మాయిని, నితమ్మం ఎవరైనా మగవాడైనా ఆడదైనా, మనం పద్మాసనం వేసుకుని కూర్చున్నప్పుడు 7 నిమిషాల్లో ఈ కాలు తిమిరెక్కిపోతుంది. అవునండి, ఆ తిమిరెక్కకుండా స్వాధీనం చేసుకోవాలి. దాన్ని స్వాధీనం చేసుకోవాలి. దానికి విశ్వామిత్ర మహర్షికి 18 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఊర్వశి, ఈ ఊరువులు, ఈ తొడలకు అసి కటిస్తాను. తర్వాత మేనుక, మేనును ధరించింది శరీరం.
శరీర మాధ్యం కలు ధర్మశాసనం అని చెప్పేసి వేదాన్ని చెప్పినట్లుగా ఈ మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు తపస్సులో ఓంకారం బీజం వేయడం కోసం తిల ఉత్తమమైనటువంటి తిలను అక్కడ స్థాపించాలి. అప్పుడు అరిషడ్వర్గాల్ని ఒక్కొక్క వెన్నెముక ఒక్కొక్క పోస్తుని దారుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి మెడుల్లా వరకు వచ్చి అక్కడ స్వాధీనం అవుతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ముస్లిమ్స్ ఇంతకు మించిన సుఖం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకని అప్పటి వరకు వాళ్ళు ఎడారిలో తిరిగి బతికొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్కసారి కొంచెం ఏసీ వచ్చేటప్పటికి ఆహా చాలా బాగుంది చాలా అనుకుంటారు. అది క్రైస్తవుడు వచ్చేటప్పటికి అది నీకు చాలదురా, నేను ఒక్కడే కాదు, యు సీ యువర్ నైబర్, నీ పక్కంటి వాడిని కూడా చూడు. ప్రక్కంట అంటే అవతలింటి వాడిని యువతలింటి వాడిని ఎవరు చూస్తాడు? వాడు ఎదురుగా ఉన్నది భార్య. వ్యష్టి, వ్యక్తి, సమష్టి. వ్యష్టి అంటే ఏకవచనం, వ్యక్తి అంటే ద్వివచనం, స్త్రీ పురుషులు కలిస్తే ద్వివచనం, బహువచనం చాలామంది. అలా కుటుంబంలో ఒక్కడ ఏకోనారాయణని హిందూ అంటే కాదు, ఇద్దరు రాని వీడంటే కాదు, సమానం అని చెప్పేసి ముస్లిం అంటున్నాడు. ఈ మూడు విభాగాలుగా చేసుకునే వాళ్ళు వేరే మతాలు పెట్టుకున్నారు తప్ప అసలు విషయం ఏంటి? వీడు సుఖమే కదా, వీడు మోక్షానికి వెళ్ళడం కోసమే కదా. ఇక్కడ వీడు సుఖానికి వెళ్ళిపోయాడు మోక్షానికి. ఇక్కడ క్రైస్తవుడు ఈ మెదడు వరకు వెళ్ళి ఇక్కడ ఈ సుఖాన్ని అనుభవించాడు వాడు. అక్కడ వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ దాటి ఈ బ్రెయిన్ వల్ల ఈ కుటుంబంలో పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఆ సమష్టి కావాలంటే ఈ బ్రెయిన్ పైన ఉన్నటువంటి వైట్ లేయర్ తీసేస్తే ఒక ఫ్లూయిడ్ లాగా నల్లగా ఉంటుంది తమస్. ఆ తమస్సులో జ్యోతిని వెలుక్కోవడం, తమసోమా జ్యోతిర్గమయ. ఆ తమసోమా జ్యోతిర్గమయ ఎప్పుడైతే నీకు తెలిసిందో కపాల మోక్షం శంకరాచార్య లాంటి వాళ్ళకి వస్తుంది. ఇది బ్రాహ్మణే చేయాలా, ఎవరైనా చేయవచ్చా? ఇది నా ప్రశ్న. ఆ రోజున తిట్టాడు లైవ్లో. ఇందాక అది అడిగావు, ఇది అడిగావు, భార్యాభర్తలు అడిగావు, ఇది అడిగేది, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందట్రా? సరే రేపు చెప్తాను. ఆయనలో పెద్ద గొడవ ఏంటంటే తెలియకపోతే తెలియదని ఒప్పుకోరు. మళ్ళీ కృష్ణమాచార్య గారి దగ్గరికి వెళ్ళి దీన్నే మళ్ళీ రిపీట్ చేసి దీన్ని సమాధానం చెప్తారు. అట్లా నాకు తెలిసి అంత నిత్య విద్యార్థి ఇంకెవడో ఉండడమ్మో ఆ వయసులో కూడా. అదే కరెక్ట్ అండి. అంత ఓపిక ఉండాలి ముందు. అవును. మరి అన్ని సుగుణాలు ఉండబట్టే సుగుణములే చెప్పుకుంది సుందర రఘురామ అని ఆయన షష్ఠపూర్తికి మరి ప్రపంచంలో ఎవడు పిలిచినా రారు. నండూరు రామకృష్ణమాచార్య గారు వచ్చారాయన ఆ రోజున. మరి ఆయన వచ్చారంటే సామాన్యమా? మరి రజనీ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు. ఎంత అభిమానం లేకపోతే ఆయన విద్వత్తుకి తాతగారు రామమూర్తి గారికి పాదాభివందనం చేయాలమ్మా. అయితే ఆయనలో నలుగురు కూడా బాబాయ్ అక్కడ పుస్తకాలు ఎవరో ప్రచారం చేయటం, అమ్మవారి పూజలు పునస్కారాలు చేయడం, ఎంత నిష్కర్మకాండ. అలాగే రంగనాథు చక్కటి సైంటిఫిక్ ఫిక్షన్ నాటకాలు రాసేవాడు. అలాగే చిన్న ఆయన ఈ భారతంలో ఆ పేర్లన్నీ ఒక భారతనామానుక్రమణిక ఇంతవరకు ఎవరు చేయగలరు? ఏ కుటుంబంలో ఉంది? అవును. 3 తరాలుగా ఆ సాహిత్యం వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? జీన్స్. అవును. అథవా జీన్స్ అని చెప్తారంటారా? దీన్ని ఎవరు నమ్ముతాడని మిగిలిన మతాలంటే ఇప్పుడు ఈ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అవును, అక్కడి నుంచే కదా. ఆ 7 తరాలు ఎట్లయితే వస్తాయో వివాహ బంధం ఏర్పడేటప్పుడు కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు. అవును. ఎక్కడ ఏ బ్యాడ్ ఎలిమెంట్ ఉన్నా కానీ వీళ్ళకి వస్తుంది. అది వాళ్ళ పయ్యం. హిందూ ధర్మంలో ప్రతి దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి మాట్లాడారే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. ఇప్పుడు మనం భోజనం పెడతాం, వీడికి లేదు, ఏం చేస్తాం? ఉన్నదాన్నే సమానంగా వడ్డిస్తాం. అవును. ఇప్పుడు ముద్దపప్పు చేస్తాం, ఉన్నప్పుడు లేదు దాంట్లో టమోటానో ఇంకోటి వేసి పలసగా చేస్తాం. అడ్జస్ట్మెంట్.
లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ అది. గురువు అని చెప్పే ఇంకొకటి భగవద్గీతలో, భగవద్గీత కృష్ణుడు అర్జునుడు 2 పాత్రలను సృష్టించి కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. చెప్పడానికి వాడేవాడు, వినడానికి వీడేవాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడే చెప్పుకున్నాడు. ఇది ఎలా వచ్చింది? అసలు భగవద్గీత దేంతో స్టార్ట్ అయింది? ధర్మక్షేత్రంతో ప్రారంభమైంది, మళ్ళీ సర్వధర్మంతో క్లోజ్ అయింది. ఇట్లా ధర్మం తప్ప మరొక విషయాన్ని మాట్లాడలేదు. అవును. అడిగింది ఎవడు? ఒక గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. అడిగింది సంజయుడిని. ఎవడికి ధృతరాష్ట్రుడు? రాష్ట్రమును ధృతి చెందినవాడు. అంటే రాష్ట్రం అంటే చట్టం, చట్టాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నవాడు. ఎప్పుడైతే ఒక రాజు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటాడో అది నియంత పాలన అవుతుంది తప్ప రాజు పాలన, ధర్మపాలన అవ్వదు. అడిగింది ఎవరిని? సంజయుడిని. స సున్నా జయ, స జయ, జయముతో కూడినవాడు. దేని జయించాడు? సున్నలు జయించాడు. ఇదం పూర్ణం అదం పూర్ణం. కఠోపనిషత్తు నుంచి కేనోపనిషత్తు వరకు ఉన్న 9 ఉపనిషత్తుల్లో కూడా సున్నల గురించే చెప్పారు. ఎలా పుట్టుతున్నాం, ఎలా పెరుగుతున్నాం, ఎలా లయిస్తున్నాం, ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం, ఈ 4 స్థితుల్ని కూలంకషంగా చెప్పినటువంటి గ్రంథాలు 9. అవును. అందుకని సంజయుడిని అడిగాడు. ఇక్కడ మమ పాండవాహ అని ఉన్న దాంట్లో మమ అంటే నా యొక్క కుమారులు కౌరవులు, పాండవాహ అంటే పాండవులు అని చెప్తారు. మమ అంటే అహం, నా లోపల ఉన్నటువంటి జీవి. పాండవాహ పంచభూతములతో ఏర్పడినటువంటి తనువు, శరీరం. ఈ జీవి తనువును నడిపిస్తుంది. తనువుకి జీవం లేదుగా, నడవలేదు, చూడలేదు, మాట్లాడలేదు, తినలేదు, ఏది చేయలేదు. ఇవన్నీ చేయడానికి కారణభూతం ఈ జీవం. ఈ జీవి, ఈ తనువు, ఈ 2 కలిస్తే అద్వైతం. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి, ఏ భాషలోనూ ఈ అర్థం లేదమ్మా. జీవి తనువు అనే కలయిక వల్ల ఈ జీవితం ఏర్పడింది, మానవ జీవితం. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా చేయాలి, ఈ 2 ఉన్నాయి కనుక దీన్ని ఇట్లా చేయాలని శంకరాచార్య భగవద్గీతలో మొదట 701 శ్లోకం చేశాడని చెప్తారు. ఆ 701 శ్లోకంలో విష్ణుమూర్తి స్వరూపం మొత్తాన్ని పెడితే ఇది మళ్ళీ భగవంతుడికి వస్తుంది. భగవంతుడు అంతా మనిషిని గురించి చెప్పావు కదా, తీసేయమంటే 700 శ్లోకాలతో భగవద్గీత చేశారు. మరి ఇలాంటి అద్భుతమైన వ్యాఖ్యలు ఉషశ్రీ గారు తప్ప ఇంకెవరైనా చేయగలరా? ఇప్పుడు నా అదృష్టం ఆయనతో ఇన్ని సంవత్సరాలు కలిసి తిరగడం వల్ల అసలు నాకు స్టేజీ మీద భయం లేకుండా మాట్లాడడం నేర్పింది గురువు గారే. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జుట్టు పట్టి లాక్కొచ్చి 4 మాటలు మాట్లాడారు. అదే ఆయన చెప్పినప్పుడు తప్పదు. అవును అవును. ఆయన ముందు ఏది మాట్లాడినా కానీ మాట రాదు. కానీ అంత అద్భుతమైన మనిషి దొరకడం మా జీవితంలో, అందులో అంత సన్నిహితంగా వాడు. ఆయన గ్లాసు నీళ్ళు పెడితే, ఆయన ఉపన్యాసానికి వెళితే నా డ్యూటీ ముందు మంచినీళ్ళు తెప్పించడం వాడితో. ఒక గ్లాసు అక్కడ ఉంచాలి, మధ్యలో ఎప్పుడు తాగుతారో ఆయనకే తెలియదు. అక్కడ అన్నారు, నేను గంట చెప్పడానికి 2 సార్లు 3 సార్లు నీళ్లు తాగాలి, నాన్నగారు 3 గంటలు నిలబడి ఎలా చెప్పేవారు. అవును అవును. ఒక క్షణం అప్పుడు వాళ్ళకున్న సత్తువ వేరు, తర్వాత వాళ్ళకి వచ్చిన సత్తువ మారిపోతూ వచ్చింది. డిగ్రేడేషన్ అని ఒకటి చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. అయ్యో మీరు చెప్పారు మంచి విషయాలు. ఇది ఇవాళ ఏబి ఆనంద్ గారితో చాలా మంచి మంచి విషయాలు. ఆకాశవాణిలో నాటకాలు అంటే మనకి ఆకాశవాణిలో గొంతు వినిపిస్తుంది, మనుషులు కనపడరు, గొంతుతోటే మనుషుల్ని మనం చూస్తాము. అటువంటి నాటకాలు కానీ ధర్మ సందేహాల కార్యక్రమం వెనకాల జరిగిన ఎన్నో మంచి విషయాలను మనకి ఈరోజు తెలియజేసిన ఆనంద్ గారికి మరొకసారి నమస్కారాలు. ఇది ఈరోజు వైజయంతితో మాటామంతి. నమస్కారం.